Good evening, friends. So today we are going to discuss about very important topic, friends. Okay. Now, so far we have seen so many things in self-shifting. Yes. Today also we are going to see very important. Okay. Concepts. Good. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసే ముందుగా అసలు రియాలిటీలో మనకి చాలా మందికి ఏంటంటే డౌట్ PARIABLE వేరియబుల్ అంటే ఏంటి తెలియదు చాలా మందికి. వేరియబుల్ అంటే తెలియదు. సో వేరియబుల్ అంటే ఏంటి అసలు స్టోరీ అంటే ఏం లేదు, సింపుల్ గా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు ఒక యూజర్ ఉంది. ఓకే, యూజర్ యూజర్ ఓకే, ఇతను కొంత ఇన్పుట్ ఇస్తాడు మనకి అనుకోండి. ఇన్పుట్ ఇన్ ద సెన్స్ వాట్? సమ్ డేటా. ఇన్పుట్ మీన్స్ వాట్? సమ్ డేటా. ఈస్ గివింగ్ యూ సమ్ డేటా. ఓకే, మరి ఇచ్చిన డేటాని ఎక్కడ ఏ ప్లేస్ లో స్టోర్ చేయాలి? ఎస్, సరే స్టోర్ చేస్తాం, కరెక్టే. అవసరమైనప్పుడు ఆ డేటాని ఎలా ప్రింట్ చేయాలి? ఎస్, అంటే ఏంటి? రెండు కారణాలు. ఒకటి వేర్ టు స్టోర్. ఎస్, వేర్ టు స్టోర్. ఓకే, హౌ టు ప్రింట్. ఎస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి కాన్సెప్ట్ తెలిస్తే చాలు. వాట్ ఇస్ దిస్? వేర్ టు స్టోర్ అండ్ హౌ టు ప్రింట్. సో అసలు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ఎక్కడ స్టోర్ చేయాలి, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని మనం ఎలా ప్రింట్ చేయాలి? అవసరమైనప్పుడు యాజ్ అండ్ అండ్ రిక్వైర్ ఐ కెన్ ప్రింట్ దిస్ వన్. యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఎస్, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఆల్వేస్ వీ కెన్. సో డేటా అనేది ఎక్కడ స్టోర్ చేయాలి అంటే రియాలిటీలో ఇలా జరిగింది. దీన్నే మనం మెమరీ లొకేషన్ అంటాం. లొకేషన్, దిస్ ఇస్ వన్ లొకేషన్. ఎస్. సో మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ డేటా ఇచ్చాం. డేటా అనేది ఏంది? యూజర్ నేమ్ KK1 అని ఇచ్చాం. ఎస్, దిస్ యూజర్ నేమ్, దిస్ డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ లొకేషన్. సో KK1 ఇక్కడ వస్తుంది. యూజర్ నేమ్ KK1. ఓకే, అంటే ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అంటే నేను KK1 ఎంటర్ చేశాను. దట్ KK1 విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్. ద డేటా KK1 is nothing but data, considered as a data. The data will be storing inside this place. This place means what? Location. ఈ లొకేషన్ లో స్టోర్ అయింది. అయితే ఈ లొకేషన్ లో స్టోర్ అవుతుంది, కరెక్టే, బానే ఉంది. ఓకే, బానే ఉంది. కానీ ఆ లొకేషన్ ఎలా రిఫర్ చేయాలా? లొకేషన్ ప్లేస్ అంటే కాదు కదా, కుదరదు కదా. అందుకని ఒక మీనింగ్ఫుల్ నేమ్ ని సెట్ చేస్తాం ఆ లొకేషన్ కి. ఎస్, ద మీనింగ్ఫుల్ నేమ్ సెట్ చేస్తాం. ఆ మీనింగ్ఫుల్ నేమే మనం ఏమని పిలుస్తామంటే వేరియబుల్ అంటాం. మీనింగ్ఫుల్ నేమ్ ని మనం ఏమంటాం? వేరియబుల్ అంటాం. సో ఆ వేరియబుల్ నేమ్ మనం ఎట్లా ఇవ్వచ్చు? మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని ఇస్తా అట్లా. దిస్ ఇస్ వేరియబుల్ నేమ్. దిస్ ఇస్ మెమరీ లొకేషన్ రిఫరెన్స్ నేమ్ అట్లా అనుకో. ఈ లొకేషన్ రిఫర్ చేసేది వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంది? ఒక పేరు అబ్బా, ఒక లొకేషన్ రిఫర్ చేస్తుంది వేరియబుల్ అంటే. బట్ వేరియబుల్ నేమ్ కెన్ బి ఇది ఇలా ఉండొచ్చు. ఎట్లాగా? నేను మీనింగ్ఫుల్ గా రాసుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఎంటర్ చేసే డేటా యూజర్ నేమ్ కాబట్టి. లేదు, ఎంటర్ చేసే డేటా పాస్వర్డ్ అయితే నేను యూజర్ అండర్ స్కోర్ పాస్వర్డ్ రాస్తా. మీనింగ్ఫుల్ అనమాట యాక్చువల్ గా చెప్పాలంటే అట్లా. సో అంటే ఈ విధంగా, అంటే ఫస్ట్ యూజర్ ఏమన్నాడు? ఎస్, ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అన్నాడు. అంటే ఏంది? యూజర్ నేమ్ అన్నాడు. ఓకే, సో యూజర్ నేమ్ ఎంటర్ చేసిన టైప్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం? అర్థమైందా? యూజర్ ఇన్పుట్ ఇవ్వాలి కదా. అప్పుడు యూజర్ ఇన్పుట్ KK1 ఇచ్చాడు. ఎస్, ఎప్పుడైతే KK1 ఇచ్చి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాడో, అర్థమైందా? ఈ KK1 అనేది టోటల్ గా ఈ ప్లేస్ లోకి స్టోర్ అయింది. దిస్ ఇస్ ద మెమరీ లొకేషన్. దిస్ ద ప్లేస్. దిస్ మెమరీ లొకేషన్. సో KK1 ఇక్కడికి వస్తాడు అట్లా అన్నమాట. మీరు అర్థం చేసుకోవాల్సింది. సో ప్లేస్ లొకేషన్ అంటే కాదు కాబట్టి, అర్థమైందా? ఆ లొకేషన్ కి ఒక పేరు ఇస్తాం. దాని పేరు ఏంది? వేరియబుల్ నేమ్. ఎస్, ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ యూజర్ నేమ్ కదా. మీనింగ్ఫుల్ నేమ్ ఇక్కడ కూడా యూజర్ నేమ్ అని ఇస్తా. యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని ఇస్తా. దేనికి? ఈ లొకేషన్ కి పేరు. అంటే లొకేషన్ అంటే ఇది. ఎస్, యూజర్ అండర్ స్కోర్ నేమ్ అట్లా అలా సెట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ మీనింగ్ఫుల్ నేమ్. అలాగా. అలా కాకుండా సార్ ఇప్పుడు ఇదిగో ఎంటర్ యువర్ పాస్వర్డ్ అన్నాను. ఎంటర్ పాస్వర్డ్ అన్నాను. ఓకే, పాస్వర్డ్ అనేది వాడు ఎంటర్ చేశాడు అనుకోండి. సపోజ్ 1 2 3 సంథింగ్. ఎప్పుడైతే పాస్వర్డ్ వాడు ఎంటర్ చేశాడో దట్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఇది కూడా లొకేషన్, మెమరీ లొకేషన్. ఎస్, మెమరీ లొకేషన్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ గా మెమరీ లొకేషన్ ఇది. ఓకే,
దీంట్లో ఏముంటది 1 2 3 ఉంటుంది. ఓకే. సో ఈ లొకేషన్ అన్న ప్లేస్ అన్న ఒకటే. అయితే ఈ ప్లేస్ కి లొకేషన్ నే మనం ఏమంటాం అంటే వేరియబుల్ అంటాం. వేరియబుల్ నేమ్ తో రిఫర్ చేస్తాం. ఈ ప్లేస్ ని ఈ లొకేషన్ ని వేరియబుల్ నేమ్ తో రిఫర్ చేస్తాం. సో అలాంటి వేరియబుల్ నేమ్ ఎట్లాగిస్తాం? ఇక్కడ ఎంటర్ చేస్తుంది ఏంది? పాస్వర్డ్ నీడిచ్చాడు. అదే అప్పుడు పాస్వర్డ్ కాబట్టి వేరియబుల్ నేమ్ అనేది కూడా నేనేం చేస్తాను? యూజర్ అండర్‌స్కోర్ పాస్వర్డ్ అని ఇచ్చా. అది విషయం. అదన్నమాట స్టోరీ. అంటే ఈ లొకేషన్ రిఫర్ చేసేది ఇది. దీన్నే మనం ఏమంటామంటే వేరియబుల్. దిస్ ఇస్ కాల్డ్ మెమరీ లొకేషన్ రిఫర్ చేస్తాం. అట్లా ఆ విధంగా. అయితే సార్ ఇప్పుడు 1, 2, 3 అని చేసిన వెంటనే ఏం జరిగిద్ది సార్? ఇక్కడ స్క్రిప్ట్‌లో ఎంటర్ పాస్వర్డ్ అన్నాం. ఆ పాస్వర్డ్‌ని రీడ్ చేసేదానికి కూడా రీడ్ అనే కమాండ్ వాడాలి. రీడ్ ఎక్కడికి రీడ్ చేసుకోమంటావు? ఇదిగో ఈ లొకేషన్‌లోకి. అంటే ఆ లొకేషన్ ఇక్కడ సెట్ చేయాలా. యూఎస్ఆర్ సో ఎక్కడి నుంచి రీడ్ చేస్తాం? ఇదిగో 1, 2, 3 రీడ్ చేసాం. ఎక్కడ స్టోర్ చేయాలా? ఇది ఇక్కడ. యూఎస్ఆర్ పాస్ట్ డబ్ల్యూడి. ఈ ప్లేస్‌లోకి స్టోర్ కూడా చేసి పడేస్తది. యూఎస్ఆర్ ఆ ప్లేస్ ఏది? ఇది. అంటే ఇక్కడ రీడింగ్ జరిగిద్ది. దీనితోటి స్టోరింగ్ కూడా జరిగిద్ది. రీడింగ్ అండ్ స్టోరింగ్. అంటే ఏంది? డిఫైన్ చేస్తున్నాం వేరియబుల్ ఇక్కడ. ఇక్కడే డిఫైన్ చేస్తాం. అంటే డిక్లరేషన్ ఇలా ఉంటది షెల్ స్క్రిప్ట్‌లో. వేరే దగ్గర వేరేలాగా ఉంటది. బట్ ఇక్కడ డిక్లరేషన్ ఇట్లా ఉంటది. అర్థమైందా? అట్లా. ఆ విధంగా మనం స్టోరీ ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే ఏంటది? ఫస్ట్ ఏం రాయాలా? ఎకో ఎంటర్ యూజర్ నేమ్. ఓకే. ఎప్పుడైతే ఎంటర్ యూజర్ నేమ్ అని రాసానో ఇక్కడ కింద కూడా రాస్తా. ఏమని? రీడ్ యూజర్ అండర్‌స్కోర్ నేమ్ అట్లా. ఇలాగ డిఫైన్ చేశాం. ఎప్పుడైతే డిఫైన్ చేసామో, ఎప్పుడైతే ఇక్కడ వేరియబుల్‌ని డిఫైన్ చేసామో, దానికి ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ అయ్యింది. ఆ వేరియబుల్‌కి. ఇట్లా యూజర్ నేమ్. అంటే యాస్ సూన్ యాస్ వి డిక్లేర్ దిస్ వన్, మెమరీ విల్ బి అలొకేటెడ్ ఫర్ దిస్ వేరియబుల్. యెస్. మెమరీ అంటే లొకేషన్ అలొకేట్ అయితది దీనికి. యెస్. ఎందుకు? అంటే ఈ వేరియబుల్‌లో ఏదైనా నేమ్ స్టోర్ చేసాడనుకో ఒకడు. యూజర్ వచ్చాడు. ఏమన్నాడు? కేకే1 అని టైప్ చేసాడు. ఆ కేకే1 రీడ్ చేస్తాం. రీడ్ చేసిన తర్వాత ఇదిగో యూజర్ నేమ్ ఎక్కడ? దీంట్లో స్టోర్ చేస్తాం. రీడింగ్ ప్లస్ యూజర్ నేమ్ అనే లొకేషన్‌లో దీన్ని స్టోర్ చేస్తాం. ఇది లొకేషన్. లొకేషన్ ఏంది? కేకే1. లొకేషన్‌లో కేకే1 స్టోర్ అయిపోయింది. అట్లా అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే వేరియబుల్ నేమ్ అని పిలుస్తాం. రీడ్ ప్లస్ యూజర్ నేమ్. రీడ్ అనేది కమాండ్, యూజర్ నేమ్ అనేది ఏంది? వేరియబుల్ నేమ్. బికాస్ ఆఫ్ దిస్ వేరియబుల్ వి ఆర్ స్టోరింగ్. అయిందా? అంటే రిఫరింగ్ అన్నమాట. రిఫరెన్స్ నేమ్ అంతే. లొకేషన్‌కి రిఫర్ చేస్తది ఇది. యూజర్ నేమ్ అనేది ఏం చేస్తుంది? లొకేషన్ రిఫర్ చేస్తది. వేరియబుల్ అంటే ఏంది? లొకేషన్ రిఫర్ చేసిద్ది. వేరియబుల్ అంటే ఏంది? లొకేషన్ రిఫర్ చేస్తా. ఏ లొకేషన్? ఇది మెమరీ లొకేషన్ రిఫర్ చేస్తది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే వేరియబుల్‌ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేస్తే మనం ఇచ్చిన డేటా ఆ వేరియబుల్ లోపలికెళ్తది. వేరియబుల్ అంటే ఏంటి సార్? మాకు అర్థమయ్యేలాగా చెప్పండి. ఏం లేదు. వేరియబుల్ అంటే ఏం లేదు. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ వి ఆర్ స్టోరింగ్ అవర్ డేటా. What is this? Variable is nothing but what? It can hold some data. Variable is nothing but what? It can hold some data. We are giving a name for the memory location. దాన్నే మనం వేరియబుల్ అంటాం. What is this? We are giving a name for this location. This is called variable. వేరియబుల్ దేనికి? ఇదిగో వాల్యూని స్టోర్ చేసుకోవడం. ఇన్సైడ్ దిస్ లొకేషన్, ఇన్సైడ్ దిస్ వేరియబుల్ ఏముంది? డేటా ఉంటుంది. యెస్. ఇట్ కెన్ హోల్డ్ ద డేటా. ఓకే. అట్లా అన్నమాట. ఎందుకు వేరియబుల్‌లో డేటాని హోల్డ్ చేసుకోవచ్చు? మన అవసరమైనప్పుడు ప్రింట్ చేసుకోవటానికి. అవసరమైనప్పుడు డిస్‌ప్లే చూసుకోవడానికి. అంటే అవసరమైనప్పుడు డిస్‌ప్లే చేసి ఎలా చూసుకుంటారు మీరు సింపుల్‌గా? ఏం లేదు. అవసరమైనప్పుడు డిస్‌ప్లే ఎలా చూస్తాను నేను? ఇదిగో ఎకో రాసి, డాలర్ రాసి, ఈ మెమరీ లొకేషన్ పేరు ఏదైతే ఉందో యూజర్ నేమ్ అని ఇచ్చానో, యూజర్ అండర్‌స్కోర్ నేమ్ అని రాస్తే చాలు. ఎప్పుడైతే ఎకో రాసి, డాలర్ రాసి, యూజర్ నేమ్ ఇచ్చామో, యూజర్ నేమ్‌లో ఇది కేకే1 ఉంది కదా! అది ప్రింట్ అయిద్దనమాట. అది. ఆ లొకేషన్‌లో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యిద్ది. ఇది వేరియబుల్ అంటే. సో, వేరియబుల్ మీన్స్ వాట్? టు హోల్డ్ సమ్ డేటా. ఇట్ హోల్డ్స్ సమ్ డేటా. So, we are giving a proper name to the variable. What is this? We are giving a proper name to the variable.
Then what is this variable? Yes, this is the memory location. What is this? This is the memory location variable. అంటే మనం ఇంకొకటి మాట్లాడాం. A memory location which can hold some data, That's it. So we are giving a name. We are giving a proper name for the memory location. We are giving proper name for the memory location. Proper name is the memory location key. So when the proper name is the name, that name we can also call as a memory. So we can also call as a variable. A or a variable. For example, user name. For example, user name. For example, user password. For example, user password, user ID, అంటే user ID. These are all variable names. మనం అట్లా డిక్లేర్ చేస్తాం. So why we use variables? To hold the data. Why? To hold some data. So ఎందుకు డేటాని హోల్డ్ చేసుకోవాలా? To print as and when required. Yes. To why hold the data? Why hold that data? Yes. Why? So whenever we want to display or print the data, we use this ways. We use variable. ఎందుకు డేటాని ఏం లేదు, whenever we want to print or display the data, we use variable. We use to store or we use inside a memory location. So your data is available this memory location. We give a proper name location, proper name to the memory location. This proper name to the location. This is called a variable. ప్రాపర్ నేమ్ ఇస్తాను అంటున్నాం కదా. సో ఈ ప్రాపర్ నేమ్ ఇస్తాం అంటున్నాం కదా, ఆ ప్రాపర్ నేమ్ ఏది మెమరీ లొకేషన్ కి ఒక ప్రాపర్ నేమ్ ఇస్తాం. ఆ మెమరీ లొకేషన్ కి ఇచ్చే ప్రాపర్ నేమ్ నే ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ వేరియబుల్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ వేరియబుల్. సో if you want to print the data, we use this variable. So if you want to print this data, we use this variable. How to print the data inside a variable అంటే అప్పుడు రాయండి, ఎకో రాసి డాలర్ రాసి వేరియబుల్ నేమ్ రాయండి, వేరియబుల్ అట్లా. సో ఏ వేరియబుల్ తో మీరు స్టోర్ చేస్తారో ఆ వేరియబుల్ పేరు ఇక్కడ రాయాలి. అంటే అప్పుడు ఏంది, ఎకో డాలర్ వేరియబుల్ నేమ్ ఏంటి, యూజర్. అదే విషయం. ఆ విధంగా రాస్తే సరిపోద్ది, ప్రింట్ అయిపోయి వచ్చేసి. ఎందుకంటే వేరియబుల్ నేమ్ దేనికి, మెమరీ లొకేషన్ కి ఇచ్చాం కదా. ఎకో డాలర్ ఈజీ అంటే ప్రింట్ అయ్యి వచ్చేసి వేరియబుల్స్. ఓకే సరే. అయితే వేరియబుల్స్ అనేది బాగానే అర్థమవుతుంది సార్ మాకు. అంటే మెమరీ లొకేషన్, దానికి
పేరు ఇస్తాం, ఆ పేరునే వేరియబుల్ అంటాం. లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ లో డేటా స్టోర్ అవుతా ఉంటుంది, బట్ ఆ లొకేషన్ కి ఒక పేరు ఇస్తాం, దాన్నే వేరియబుల్ నేమ్ అంటాం. ఎప్పుడైనా సరే ఈ వేరియబుల్ నేమ్ తోటి ఆ డేటాని రిఫర్ చేయొచ్చు, ఆ లొకేషన్ రిఫర్ చేయొచ్చు, ఆ డేటాని ప్రింట్ చేయొచ్చు. వేరియబుల్ నేమ్ తోటి ఏం చేయొచ్చు, లొకేషన్ రిఫర్ చేయొచ్చు. అంటే మీ పేరు ఉందబ్బా, మీ పేరుతోటి ఏం చేయొచ్చు, లొకేషన్ రిఫర్ చేయొచ్చు, డేటాని ప్రింట్ చేయాలి. అట్లా ఇది కూడా అంతే. అదర్వైజ్ చేయలేము, ట్రేస్ అవుట్ చేయలేము, లొకేషన్ కూడా ట్రేస్ అవుట్ చేయలేము. సో యాక్చువల్ గా మనకి వేరియబుల్స్ అనేవి మనం చూస్తే వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ ఇంటూ 2 టైప్స్. సో సిస్టమ్ variables can be defined into two types. Variables can be defined into 2 types. Number 1, number 2. Number 1 ఏంటంటే సిస్టమ్ వేరియబుల్స్. నెంబర్ 2 ఏంటంటే నెంబర్ 1 ఏమో సిస్టమ్ వేరియబుల్స్, నెంబర్ 2 ఏమంటే యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. సిస్టమ్ వేరియబుల్స్ దేనికోసం, టు హోల్డ్ ద డేటా, టు హోల్డ్ సమ్ డేటా, టు హోల్డ్ సమ్ డేటా. ఓకే, మరి ఈ వేరియబుల్స్ దేనికోసం, ఇది కూడా అంతే, టు హోల్డ్ సమ్ డేటా. అది ఇన్ఫర్మేషన్ స్టోరేజ్, డేటాను స్టోర్ చేసుకోవడానికి, ఇది డేటాను స్టోర్ చేసుకోవడానికి. టు హోల్డ్ సమ్ డేటా, టు హోల్డ్ సమ్ డేటా. గుడ్. అయితే ఇక్కడ ఈ సిస్టమ్ వేరియబుల్స్, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్, హోల్డ్ సమ్ డేటా, హోల్డ్ సమ్ డేటా, బాగుంది. అయితే దీస్ ఆర్ ఆల్ కమ్స్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్, అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్, కమ్స్ అలాంగ్ విత్ ఓఎస్. ఓఎస్ తోటి వచ్చేస్తాయి, ప్రీ డిఫైన్డ్. అందుకే దీన్ని మనం ఏమంటాం, సిస్టమ్ వేరియబుల్స్ నే మనం ఏమని పిలుస్తామంటే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటాం. ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్, ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్. బట్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటే ఏంది, అవి కూడా టు హోల్డ్ సమ్ డేటా. బట్ దీన్ని ఎట్లా వస్తాయి ఇవి, ఇది యూజర్ క్రియేషన్ చేయాలి, యూజర్ మస్ట్ క్రియేట్. దట్ మీన్స్ వాట్, దిస్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజర్స్, ఆర్ క్రియేటెడ్ బై యూజర్స్. దిస్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజర్స్. అట్లా ఈ వేరియబుల్స్ యూజర్స్ క్రియేషన్ చేస్తారు, ఇదేమంటే సిస్టమ్ అన్నమాట. సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అని ఉంటాయి యాక్చువల్. మరి సార్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటే ఏంది, ఇందాక మనం చూపించాం అదే కదా ఎగ్జాంపుల్, అదే ఏది, యూజర్ అండర్ స్కోర్ నేమ్, ఎస్. తర్వాత ఎగ్జాంపుల్ ఏంటి, యూజర్ అండర్ స్కోర్ పాస్వర్డ్, ఇవే కదా. సో ఎగ్జాంపుల్ యూజర్ అండర్ స్కోర్ ఐడి, ఇవన్నీ మనం తయారు చేసాయి యూజర్ డిఫైన్డ్. బట్ సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటే ఏంది, కొన్ని ఉంటాయి యాక్చువల్ గా. వాటిలో ముఖ్యమైనవి అంటే కొన్ని కొన్ని మాత్రమే మనం ఉపయోగిస్తాం, కొన్ని మనం ఉపయోగించాం యాక్చువల్ గా. సో అంటే ఏంది, సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్. ఎస్. సో ఈ సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ లో మనకి జనరల్ గా చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం పీడబ్ల్యూడి వాడతాం. అది సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్ అంటే $పీడబ్ల్యూడి. పీడబ్ల్యూడి అంటే ఏంది, దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యచ్చు, ప్రింట్ ద వాల్యూ ఇన్సైడ్ పీడబ్ల్యూడి. అట్లా ఇది అంటే వేరియబుల్, బట్ దీన్ని సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్, దీన్ని ఫ్రీ డిఫైన్డ్ వేరియబుల్ అంటాం. అర్థమైందా. సో అంటే పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ టైం. అర్థమైందా. అట్లా అసలు నువ్వు ఏ షెల్ ఉపయోగిస్తున్నావో తెలుసుకోవాలి అని అంటే SHELL, క్యాపిటల్ లెటర్, ఆ క్యాపిటల్ SHELL. అంటే దీంట్లో ఏముంటది అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఈ వేరియబుల్ ఇన్ఫర్మేషన్ ఏముంటది అంటే ఇది ఉంటది అనమాట, ఏది, షెల్స్ ఇన్ఫర్మేషన్. ఇట్లా ఉంటది, ఇది లొకేషన్ అని చెప్పాను. లొకేషన్, ఆ లొకేషన్ పేరు ఏంది, SHELL, షెల్. అంటే ఎవరు ఇచ్చారు ఇది, షెల్ అనేది సిస్టమ్ ఇచ్చారు. షెల్ అనేది ఏంది, ఫ్రీ డిఫైన్డ్ వేరియబుల్. అది మెమరీ లొకేషన్ పేరు, మెమరీ లొకేషన్ పేరు ఇది షెల్ అంటే. దాన్నే మనం ఇంకో భాషలో ఏమంటాం అంటే వేరియబుల్ అంటాం, వేరియబుల్. ఇది ఎవరు ఇచ్చారు అంటే సిస్టమ్ ఇచ్చింది. అంటే ఇది ఎలా వచ్చింది, ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు వచ్చింది. అయితే షెల్ అనే వేరియబుల్ లోపల ఏముంటది అంటే టోటల్ నంబర్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ షెల్స్ అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ అంటే ఏంది, అదే చెప్పాను కదా, కే షెల్, టీ షెల్, ఇట్లా
బ్యాష్, ఓన్ నెగెన్షియల్స్ ఇలా ఉంటాయి. ఇది ప్రింట్ చేస్తే, ఈ వేరియబుల్ ప్రింట్ చేస్తే నీకు ఈ డేటా కనపడింది. ఎందుకు? ఆ డేటా ఉంది ఆ లొకేషన్ లో కాబట్టి. ఆ లొకేషన్ పేరే వేరియబుల్ నేమ్. ఆ వేరియబుల్ నేమే SHELL. సో SHELL. ఈ షెల్ నే మనం ఏమంటామంటే ఫ్రీ డిఫైన్డ్ వేరియబుల్ నేమ్, సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్ నేమ్. అట్లా షెల్ అని. అంటే ఇవన్నీ ఏంది? సిస్టమ్ డిఫైన్డ్ వేరు. తర్వాత హోమ్ అని, HOME, హోమ్. మీరు ఏ హోమ్ డైరెక్టరీలో ఉన్నారో తెలుసుకోవాలంటే హోమ్ కొడితే చాలు. హోమ్ అని. అంటే స్క్రిప్టింగ్ లో ఇవన్నీ ఉపయోగిస్తాం అనమాట. అర్థమైందా? ఇదిగో డేట్ అని, డేట్ అని సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్. అంటే డేట్ ని ప్రింట్ చేస్తే చాలు, మొత్తం వచ్చి పడేసింది డేటా అంతా. అర్థమైందా? అట్లా. ఈ విధంగా మనం సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఉన్నాయి. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ కూడా మనకున్నాయి. ఎక్కడ? వేరియబుల్స్. ఓకే. అయితే సార్ బానే ఉంది సార్. ఇప్పుడు హౌ టు డిఫైన్ వేరియబుల్స్? హౌ టు డిఫైన్ వేరియబుల్స్. అసలు వేరియబుల్స్‌ని ఎలా డిఫైన్ చేయాలి? సరే, డిఫైన్ చేస్తాం కరెక్టే. దానికి లిమిట్స్ ఏంటి? లిమిటేషన్స్ ఏంటి? అసల డిఫైన్ చేయాలి కరెక్టే. లిమిటేషన్స్ ఏంది? హౌ టు డిఫైన్? వాట్ ఈస్ ద లిమిటేషన్స్? అంటే ఏం లేదు. నువ్వెప్పుడైనా సరే వేరియబుల్‌ని డిఫైన్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే, వేరియబుల్ నేమ్ అనేది మనం ఎలా ఇవ్వాలి తెలుసా? వేరియబుల్ నేమ్. ఒక వేరియబుల్‌కి నేమ్ ఇవ్వాలబ్బా! నేమ్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వచ్చు అంటే, కొంతమంది ఏందంటే ఎగుడు దిగుడుగా ఇస్తారు. ఎట్లా? ఇప్పుడు యూజర్ నేమ్ ఉన్నదనుకో వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్‌ని యూజర్ నేమ్ ఇచ్చి హైఫన్ ఇచ్చామనుకో ఇబ్బందొచ్చింది. ఎర్రర్ అంటే ఏంది? ఇది ఇన్‌వాలిడ్. వాలిడ్ కాదు, ఇన్‌వాలిడ్ వచ్చింది. అలా గాకుండా యూజర్ నేమ్ అనేది, అంటే వేరియబుల్ నేమ్ అనేది మనం ఇట్లా కూడా ఇయొచ్చు. ఎట్లాగా? USR_నేమ్. థిస్ ఈస్ వాట్? వాలిడ్. వాలిడ్ వేరియబుల్ నేమ్. అట్లా వాలిడ్, ఇన్‌వాలిడ్ నేమ్స్ ఉంటాయి. వేరియబుల్‌ని డిఫైన్ చేయడం మామూలు విషయం కాదు. దాని రూల్స్ తెలుసుకోవాలా. అర్థమైందా? సో, వేరియబుల్‌ని డిఫైన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటాడు, ఇదిగో 1 అని రాసి, డాలర్ రాసి యూజర్ నేమ్ అంటాడు. లేదా 1 అని రాసి యూజర్ నేమ్ అంటాడు. అంటే ఒకటో యూజర్ నేమ్. వాడి భాషలో ఒకటో యూజర్ నేమ్ అని డిఫైన్ చేసాడు. ఇలాగా. రెండో యూజర్ నేమ్ అని డిఫైన్ చేసాడు ఇలాగా. అంటే ఇక్కడ అండర్ స్కోరే పెట్టాడు. అండర్ స్కోర్ ఇది. హైఫన్ కాదు. అండర్ స్కోరే పెట్టాడు. కానీ ఇక్కడ 1 అనేది ఇచ్చాడు స్టార్టింగ్. 1 అని ఇచ్చినందువల్ల ఇది వాలిడ్ కాదు. ఇది 2 ఇన్‌వాలిడ్. అంటే ఏంది? ద వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్. అంటే నంబర్. నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఇదేంది? అర్థమైందా? నంబర్‌తో స్టార్ట్ అవ్వదు. ఇది ఇన్‌వాలిడ్. మరి ఇది కూడా నంబర్‌తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా ఇన్‌వాలిడ్. ఇన్‌వాలిడ్ అంటే ఇది. మరి వాలిడ్ అంటే ఏంది? నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. అదే వాలిడ్ అంటే. మరి ఇన్‌వాలిడ్ అంటే ఏంది? నంబర్‌తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇన్‌వాలిడ్. యెస్. నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. తర్వాత కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉపయోగించకూడదు. ఎప్పుడు? పేరు రాసేటప్పుడు. సపోజ్ యూజర్ రాసి @నేమ్ అని రాసామనుకో. యూజర్ మిస్టేక్. రాంగ్. అంటే ఏంది? ఇది స్పెషల్ క్యారెక్టర్స్ ఎలో లేదు. అంటే ఒక వేరియబుల్ అనేది పేరు ఎలా పెట్టాలి? ఒక వేరియబుల్‌కి పేరు ఎలాగివ్వాలి? చాలా మంది డిఫరెంట్‌గా ఇచ్చి కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. అక్కడ ఎర్రర్ వస్తా ఉంటది. వేరియబుల్‌కి నేమ్ డిఫరెంట్‌గా ఇవ్వాలి. సో, వేరియబుల్ నేమ్ మస్ట్ బి ఆల్వేస్ జస్ట్ ఎ ప్రాపర్ నేమ్. బట్ డోంట్ యూజ్ నంబర్స్ at the time of starting. Don't use. That means what? We should not start with the numbers with the variable. You should not contain. That means what? Your variable should not contain special characters. ఈ వేరియబుల్ లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఇట్లాగా @ హ్యాష్ ఇవన్నీ స్టార్ ఇవన్నీ ఏంది? టోటల్ గా స్పెషల్ క్యారెక్టర్స్. సో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండకూడదు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే వి షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్. డిజిట్స్ అంటే అంకె 5 యూజర్ నేమ్ అని ఇచ్చామనుకో ఎర్రర్. ఎర్రర్ వస్తుంది. 5 యూజర్ నేమ్ అంటే ఎర్రర్ వచ్చిందండి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే యూజర్ నేమ్ అనేది ఇలా ఇవ్వద్దు అని అర్థం. దిస్ ఇస్ వాట్ ఇన్వాలిడ్. మరి వాలిడ్ ఏంది? యూజర్_నేమ్. దిస్ ఇస్ వాట్ వాలిడ్.
మళ్ళీ యూజర్ రాసి కొంతమంది నేమ్ రాస్తారు. దిస్ ఇస్ ఇన్వాలిడ్. సో ఇది వచ్చేసి ఇన్వాలిడ్, ఇది వ్యాలిడ్, ఇది వచ్చేసి ఇన్వాలిడ్. 1, 2 అట్లా. సో ఈ విధంగా యూజర్స్ నేమ్స్ ని మనం సెట్ చేయాలి. యూజర్ వేరియబుల్ నేమ్స్ సెట్ చేయాలి. ఓకే. సో ఇఫ్ యూ ప్రింట్ ద వేరియబుల్, యూ కెన్ డిస్ప్లే ద డేటా ఇన్సైడ్ దిస్ లొకేషన్. అర్థమైందా? ఇన్సైడ్ దిస్ లొకేషన్. సో దిస్ ఇస్ లొకేషన్. ఈ లొకేషన్ అని చెప్తాను. ఆ లొకేషన్ పేరే యూఎస్ఆర్ నేమ్, యూజర్ నేమ్ అని ఇచ్చాం. లొకేషన్ పేరు యూజర్ నేమ్ అని ఇచ్చాం. ఇచ్చిన యూజర్ నేమ్ నే వేరియబుల్ అని పిలుస్తాం. దిస్ ఇస్ వాట్ వేరియబుల్ నేమ్. సో ఇప్పుడు దీంట్లో డేటా ఉందనుకో, సపోజ్ సంథింగ్ KK1 సంథింగ్ ఈ డేటా. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ డేటా, ఇక్కడున్న డేటాని డిస్ప్లే చేయాలంటే, ఇక్కడున్న డేటాని ప్రింట్ చేయాలంటే, ఇక్కడున్న డేటాని డిస్ప్లే చేయొచ్చు, ఇక్కడున్న డేటాని ప్రింట్ చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడున్న డేటాని డిస్ప్లే చేయొచ్చు, ఇక్కడున్న డేటాని ప్రింట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యూజర్ నేమ్, దిస్ వేరియబుల్ నేమ్. అర్థమైందా? యూఎస్ఆర్ నేమ్ అని ఇచ్చావే, దాన్ని పెట్టి డిస్ప్లే చేయొచ్చు. ఎలా డిస్ప్లే చేయొచ్చు? అక్కడ డేటా ఉంది కదా ఆ లొకేషన్ లో, అంటే ఆ వేరియబుల్ నేమ్, ఆ లొకేషన్ లో పేరు ఏంది? యూజర్ నేమ్. సో అప్పుడు ఏంది? ఎకో డాలర్ రాసి యూఎస్ఆర్ _నేమ్ అట్లా _ అది. సో ఎప్పుడైతే ఎకో డాలర్ యూఎస్ఆర్ నేమ్ అని ఇచ్చామో, అర్థమైందా? యూఎస్ఆర్ నేమ్ ఉంది కదా, అది ఇక్కడికి వెళ్ళింది కర్సర్. ఇక్కడికి వెళ్ళి దీంట్లో వాల్యూ ఉంది కదా, ఇక్కడ దీన్ని ప్రింట్ చేసింది, ఇక్కడ డిస్ప్లే చేసింది. అది విషయం. ఆ లొకేషన్ ఉన్న డేటాని డిస్ప్లే చేసింది అనమాట. అది చక్కగా అర్థం చేసుకోవాలి. లేదా అర్థం కాదు, కొంచెం ఇబ్బంది వచ్చింది. అది వేరియబుల్ అంటే. ఓకే. సో వేరియబుల్స్ ఆర్ 2 టైప్స్: సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ అండ్ ఫ్రీ డిఫైన్డ్ వేరియబుల్స్. అర్థమైందా? సో సిస్టానికి సంబంధించిన వేరియబుల్స్ ఉంటాయి, ఫ్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ కూడా మనకు ఉంటాయి. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, అదర్వైజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఎస్. ఓకే. అయితే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు, సంథింగ్ కాల్డ్, చూడండి, మనకి ఇక్కడ మనం ఉన్నాం. ఎస్, యు ఆర్ ఇన్ దిస్ ప్లేస్. ఇలా వెళ్ళి ఏటీఎం సెంటర్కి వెళ్ళాం. ఇక్కడ ఏటీఎం సెంటర్కి వెళ్ళాం అనుకో. వన్ మినిట్ ప్లీజ్. ఓకే. సో ఇది యాక్చువల్ గా ఇక్కడ మీరు ఉన్నారు, యు ఆర్ హియర్ నౌ. సో మీరేం చేస్తారు? సింపుల్ గా అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వస్తారు. ఇది ఏటీఎం సెంటర్. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేశారంటే సింపుల్ గా కార్డ్ ఇన్సర్ట్ చేశారు. మీ కార్డ్ ఇన్సర్ట్ చేశారు. ఇన్సర్ట్ చేసిన వెంటనే బాబు పిన్ నెంబర్ ఎంటర్ చేయమ్మా అని అడిగింది. పిన్ నెంబర్ నెంబరు మీరు ఏం చేశారంటే 2233 అని ఎంటర్ చేశారు. 2233 అని ఎంటర్ చేస్తారు. సో ఎప్పుడైతే మీరు 2233 అని పిన్ నెంబర్ ఎంటర్ చేశారో, ఇలా కర్సర్ రేట్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఉంటుంది అనమాట ఒక స్టేట్మెంట్. ఏం రాస్తుందంటే
యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 2233 అని కండిషన్ ఉంది. అంటే అంటే రాసి ఉంటుంది అనమాట లోపల యాక్చువల్. ఇఫ్ యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ 2233 అయితే ఏం చేయాలా? అయితే ఏం చేయాలంటే డిస్ప్లే దిస్ పేజ్. డిస్ప్లే దిస్ పేజ్. ఎస్. ఈ పేజ్ని డిస్ప్లే చేయాలా? అంటే ఈ పేజ్ అంటే ఏంది? ఈ పేజ్లో ఏముంటాయి సార్? ఈ పేజ్లో ఏముంటాయి అంటే ఒక సైడ్ ఏమో క్యాష్ విత్‌డ్రాల్ అనేది ఉంటుంది. ఓకే. ఒక సైడ్ ఏమో క్యాష్ డిపాజిట్ ఉంటుంది ఒక సైడ్. ఒక సైడ్ ఏమో పిన్ చేంజ్ ఉంటుంది ఒక సైడ్. అర్థమైందా? పిన్ చేంజ్, క్యాష్ ఇంకోటేమో మొబైల్ చేంజ్ అని. మొబైల్ నంబర్ చేంజ్ సంథింగ్ ఇట్లా. అంటే ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే పిన్ నంబర్ కొట్టావో ఆ పిన్ నంబర్ ఇక్కడికొచ్చిందో ఇది యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అంటే ఇది 2233 ఇక్కడ కూడా 2233 అంటే ఈ 2233 ఇక్కడ ఇది 2233 యెస్ బోత్ ఆర్ మ్యాచింగ్ యెస్ డిస్ప్లే దిస్ వన్. అంటే ఇది ట్రూ అయింది. మ్యాచింగ్ అంటే ఏంది? ట్రూ అంటే ఏంది? వాలిడ్. ఇఫ్ ద కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్, ఇఫ్ కండిషన్ ఈస్ వాలిడ్, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, డిస్ప్లే దిస్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంది? అప్పుడు వెంటనే నువ్వు కరెక్ట్‌గా పిన్ నంబర్ కొట్టావు కాబట్టి ఈ పేజ్ డిస్ప్లే అవుతుందన్నమాట. అప్పుడు ఏమైద్ది నీకు? క్యాష్ విత్‌డ్రాల్ అని అర్థమైందా? పిన్ నంబర్ చేంజ్ అని, క్యాష్ డిపాజిట్ చేస్తావా? మొబైల్ ఇట్లా అడిగిద్దన్నమాట ఈ పేజ్ వచ్చింది. అప్పుడు నువ్వు ప్రొసీడ్ అవుతావు నెక్స్ట్. లేదు ఒక యూజర్ అన్నాడు. ఒక యూజరు డిఫరెంట్ డేటా టైప్ చేశాడు. అతను ఏం చేశాడంటే ఇక్కడ 2233 చేయాల్సింది పోగొట్టి అప్పుడేం చేశాడంటే 6633 అని చేశాడు. అరే! 6633 అప్పుడు ఇక్కడికొస్తది. ఆ 6633 నువ్వు ఇక్కడ ఎంటర్ చేసావు గదా! 6633 నువ్వు ఇక్కడ ఎంటర్ చేసావు గదా! అది ఇక్కడికొస్తది. యూజర్ ఇన్పుట్ ఏముంది? 6633 ఓకే. అసలు యాక్చువల్‌గా ఏముంది? 2233 మ్యాచ్ అవ్వాలా? యెస్ మ్యాచింగ్, నాట్ మ్యాచింగ్. ఇఫ్ ద యూజర్ ఇన్పుట్ ఈస్ నాట్ మ్యాచింగ్ దెన్ డిస్ప్లే దిస్ పేజ్. ఈ పేజ్ కాదు. ఓహో! ఇది రెండో పేజ్ డిస్ప్లే చేసింది. రెండో పేజ్‌లో ఏముంటదో తెలుసా? సెకండ్ పేజ్‌లో ఇలా ముందే రాసుకుంటాం. ఈ సెకండ్ పేజ్ ఇది. దీంట్లో ప్లీజ్ ఎంటర్ వాలిడ్ పిన్ నంబర్ అని ఉంటదన్నమాట మెసేజ్. ఇప్పుడు వెంటనే వాడు పిన్ నంబర్ తప్పు కొట్టాడు కాబట్టి ఈ పేజ్ డిస్ప్లే చేస్తా నేను. యెస్. అప్పుడు ఈ పేజ్ కస్టమర్‌కి కనపడిద్ది. ఏమని? ప్లీజ్ ఎంటర్ వాలిడ్ పిన్ నంబర్ ఆర్ ట్రై అగైన్ అనిద్ది. అప్పుడు కస్టమర్ కెన్ అండర్‌స్టాండ్. ఓహో! నేను తప్పు చేశాను. సూపర్‌గా పిన్ నంబర్ టైప్ చేయలేదు అని మళ్ళీ టైప్ చేస్తాడు. మళ్ళీ టైప్ చేసిన వెంటనే ఇఫ్ యూజర్ ఇన్పుట్ ఈస్ వాట్? ఇక్కడున్న డేటాకి మ్యాచ్ అయిందనుకో యూజర్ ఇన్పుట్ 2233 ఇచ్చాడబ్బా! పిన్ నంబర్ కూడా 2233 ఉంది లోపల మనకి. అనుకో 2233. ఎప్పుడైతే అలాగా పిన్ నంబర్ మ్యాచ్ అయిందో ఫస్ట్ పేజ్ డిస్‌ప్లే అయ్యిద్ది. దిస్ ఈస్ ఫస్ట్ పేజ్. ఎప్పుడైతే మ్యాచ్ కాలేదో సెకండ్ పేజ్ డిస్‌ప్లే అయ్యిద్ది. అంటే దీని అర్థం ఏంది? అంటే ఒక బేస్డ్ ఆన్ ద కండిషన్ మనం డెసిషన్ తీసుకుంటాం అన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ వి టేక్ ద డెసిషన్. వెదర్ వి నీడ్ టు డిస్‌ప్లే దిస్ పేజ్ ఆర్ దిస్ పేజ్. ఆహా! అలాగనమాట. అంటే ఇదిగో వీడు ఇక్కడుంటాడు. ఎవరు వీడు? డెసిషన్ మేకర్. డెసిషన్ మేకర్ ఇక్కడుంటాడు. యెస్. వీడేం చేస్తాడు? ఇక్కడ 2 పేజెస్ ఉంటాయన్నమాట. ఇదేందిది? పేజ్ 1 ఓకే. ఇదేందిది? పేజ్ 2. పేజ్ 2 యెస్. సో, ఇక్కడ నువ్వుంటావు. ఇక్కడ. అర్థమైందా? నువ్వుంటావు. నువ్వేంది ఏటీఎం సెంటర్‌కొచ్చావు. పిన్ నంబర్ 2233 టైప్ చేశావు. యెస్. ఈ 2233 ఈడ మ్యాచింగ్ అయింది. వాలిడే అనుకో. ఇక్కడ కండిషన్ ఇఫ్ కండిషన్. ఇఫ్ వాలిడ్ అప్పుడు డెసిషన్ మేకర్ తీసుకుంటాడు. హమ్మయ్య! ఈడు కరెక్ట్‌గా కొట్టాడురా పిన్ నంబర్. సో, కరెక్ట్‌గా పిన్ నంబర్ కొట్టాడు కాబట్టి మనం పేజ్ 1 డిస్‌ప్లే చేద్దాం వాడికి. అని పేజ్ 1 డిస్‌ప్లే అయ్యిద్ది ఈడ. ఎందుకు? 2233 ఉంది సిస్టమ్‌లో కూడా. ఇక్కడ నువ్వు టైప్ చేసింది కూడా 22 2 మ్యాచింగ్ అయినియి. సో, 2 మ్యాచింగ్ అవ్వటం అంటే వాలిడ్ అయినియి. వాలిడ్ ఆర్ మ్యాచింగ్. వాలిడ్ ఆర్ మ్యాచింగ్ ఆర్ ట్రూ. మ్యాచింగ్ అన్నా, వాలిడ్ అన్నా, ట్రూ అన్నా 2 ఒకటే కదా! అప్పుడు వెంటనే నువ్వు మ్యాచింగ్ అయిన వెంటనే డెసిషన్ మేకింగ్ తీసుకుంటాడు. వెంటనే డెసిషన్ తీసుకుంటాడు. ఈ పేజ్ డిస్‌ప్లే చేయాలని. ఈ పేజ్ ఏముంది? ఇది విత్‌డ్రాల్ ఉంటదిక్కడ. క్యాష్ డిపాజిట్ ఉంటదిక్కడ. పిన్ చేంజ్ ఉంటదిక్కడ. మొబైల్ చేంజ్ ఇట్లా ఉంటాయన్నమాట.
ఈ పేజ్ డిస్ప్లే చేశాడు. సరే వ్యాలిడ్ అయినప్పుడు ఆ పేజ్ డిస్ప్లే చేశాడు. ఇప్పుడు కస్టమర్ ఏంది 2233 చేయకుండా 8899 చేశాడు. మన సిస్టమ్‌లో అది లేదు. ఇప్పుడు నేను చెక్ చేస్తాననమాట. యూజర్ అనేవాడు ఏ ఇన్‌పుట్ ఇస్తున్నాడు అని నేను చెక్ చేసి, నా సిస్టమ్‌లో ఉన్న ఒరిజినల్ ఇన్‌పుట్‌ని చెక్ చేసుకుంటా. నా సిస్టమ్‌లో ఒరిజినల్ ఇన్‌పుట్ 2233 ఉంది. ఇచ్చిందేమో 8899. మ్యాచింగా? నాట్ మ్యాచింగ్. ఎప్పుడైతే నాట్ మ్యాచింగ్ కాలేదో, అప్పుడు వెంటనే సెకండ్ పేజీని డిస్‌ప్లే చేసిద్ది. ఎవరు? డెసిషన్ మేకర్. అప్పుడు వెంటనే డెసిషన్ తీసుకుండిద్ది. ఈ మేకర్ ఏం చేస్తాడు? డెసిషన్ మేకర్ వెంటనే డెసిషన్ తీసుకుంటాడు. డెసిషన్ తీసుకొని, "ఏయ్! నీకు ఫస్ట్ పేజ్ కాదు, సెకండ్ పేజ్ పంపిస్తా" అని చెప్పి సెకండ్ పేజ్ పంపిస్తాడు. సెకండ్ పేజ్‌లో ఏముంది? "యువర్ ఎంటర్డ్ పిన్ నంబర్ ఈస్ ఇన్‌వాలిడ్. ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైమ్ ఆర్ ప్లీజ్ ట్రై ఫర్ న్యూ వన్ ఆర్ ప్లీజ్ ఎంటర్ వాలిడ్ పిన్." ఇట్లా మెసేజ్‌లు ఎట్లా పడితే అట్లా వస్తాయి. అంటే డిజైన్ చేసేదాన్ని బట్టి. ప్లీజ్ ఎంటర్ వాలిడ్ పిన్. ఎప్పుడైతే ఇక్కడ ఈ డిజైన్ పేజ్ 2 డిజైన్ చేశానో, ఎప్పుడైతే నీకు ఎర్రర్ వచ్చిందో, వెంటనే అదిగో ఆ పేజ్ డిస్‌ప్లే అయింది. అయ్యే కదా మనం చూస్తుంది. వెంటనే ఆ పేజ్ డిస్‌ప్లే అయింది. అట్లా కండిషన్‌లు అంటే ఇక్కడ కండిషన్ చెక్ చేసేదాన్ని కండిషన్ అంటాం. చెకింగ్ చేసేదాన్ని కండిషన్ అంటాం. చెకింగ్ అంటే ఏంది? టెస్టింగ్. కండిషన్ టెస్ట్ చేస్తున్నాం. కండిషన్ చెక్ చేస్తున్నాం. మరి చెక్ చేయడానికి ఎవరు సహకారం తీసుకుంటాం? డెసిషన్ మేకర్. అంటే డెసిషన్ మేకింగ్ అంటే ఏంది? బేస్డ్ ఆన్ ద కండిషన్ వి టేక్ ద డెసిషన్. వెదర్ ఐ నీడ్ టు డిస్‌ప్లే దిస్ పేజ్ ఆర్ దిస్ పేజ్. ఆహా! బేస్డ్ ఆన్ ద కండిషన్. అట్లా బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి. సో, అంటే దాని అర్థం ఏంది? యెస్. బేస్డ్ ఆన్ ద కండిషన్ వి మస్ట్ టేక్ ద డెసిషన్. అదే చెప్పాను గదా! అది ఫస్ట్ పేజ్ పంపించాలా? సెకండ్ పేజ్ పంపాలా? డిసైడ్ అయితాను. మీన్స్ వాట్? వాట్ షుడ్ ఐ డూ? అర్థమైందా? కండిషన్. అర్థమైందా? అంటే ఏం లేదబ్బా! ఇది ఉంది కండిషన్ ఒకటి అనుకో. కండిషన్ ఒకటి వాలిడే అనుకో. డిస్‌ప్లే ద ఫస్ట్ పేజ్ ఇందాక చెప్పిన దాంట్లో. డిస్‌ప్లే ఫస్ట్ పేజ్. అప్పుడు వాడు ఫస్ట్ పేజ్ డిస్‌ప్లే చేస్తాడు. కండిషన్ నంబర్ 1 మళ్ళీ గూడా. ఏంటిది? కండిషన్ నంబర్ 1 కానీ అది ఇప్పుడు ఇన్‌వాలిడ్ అయింది. ఇన్‌వాలిడ్ అయినప్పుడు డిస్‌ప్లే అదర్ పేజ్. డిస్‌ప్లే నెక్స్ట్ పేజ్. డిస్‌ప్లే అదర్ పేజ్. అట్లా. అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ అర్థమైందా? వి టేక్ ద డెసిషన్. ఇది వాలిడ్ అయితే ఈ డెసిషన్ తీసుకుంటాం. ఈ పేజ్ డిస్‌ప్లే చేస్తా. ఇది ఇన్‌వాలిడ్ అయితే ఈ డెసిషన్ తీసుకుంటా. అంటే ఈ పేజ్ డిస్‌ప్లే చేస్తా. దట్ ఈస్ కాల్డ్ ఇఫ్ స్టేట్‌మెంట్. అర్థమైందా? ఏందంటారు? ఇఫ్ కండిషన్ అంటాం. ఇఫ్ ఇఫ్ కండిషన్ ఈస్ వాలిడ్ అట్లా రాయాలన్నమాట. ఏంటది? ఎట్లా రాయాలా? ఇఫ్ ఇఫ్ కండిషన్ ఈస్ వాలిడ్, కండిషన్ 1 ఈస్ వాలిడ్, డిస్‌ప్లే దిస్ పేజ్. ఇఫ్ కండిషన్ ఈస్ ఇన్వాలిడ్ అంటే ఇన్వాలిడ్ అంటే ఏంది? వాలిడ్ కానిది ఇన్వాలిడ్ అంట. కండిషన్ ఇన్వాలిడ్ అయితే డిస్‌ప్లే దిస్ పేజ్. అంటే ఈ కస్టమర్ ఏదైనా తప్పు నంబర్ ఇస్తే ఈ పేజ్ డిస్‌ప్లే చేస్తా. కస్టమర్ రైట్ ఇస్తే ఈ పేజ్ డిస్‌ప్లే చేస్తా. అదనమాట కండిషన్. Like this we can take the decision based on the condition. What is this? Like this we take the decision based on the condition. అర్థమైందా? బేస్డ్ ఆన్ ద కండిషన్. అర్థమైందా? అట్లా. Suppose 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 if pin number is valid అట్లా అని నేను చెప్పాను. అర్థమైందా? పిన్ నెంబర్ is valid, display this page. అట్లా
Suppose if pin number is invalid, అప్పుడు ఇన్వాలిడ్ అయినప్పుడు ఏంది, వ్యాలిడ్ అయినప్పుడు ఈ పేజ్ డిస్ప్లే చేస్తుంది, ఇన్వాలిడ్ అయినప్పుడు ఈ పేజ్ డిస్ప్లే అట్లా అనమాట. వ్యాలిడా ఇన్వాలిడా బేస్డ్ ఆన్ ద కండిషన్ వి టేక్ ద డెసిషన్. అది డెసిషన్ మేకింగ్ అంటాం. సో డెసిషన్ మేకింగ్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. అర్థమైందా? డెసిషన్ మేకింగ్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం, ఇఫ్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. ఇఫ్ అయితే ఇఫ్ అనే స్టేట్మెంట్ లో మనకి 3 రకాల ఇఫ్ స్టేట్మెంట్లు ఉన్నాయి. 3 రకాలుగా ఉన్నాయి అన్నమాట. అంటే ఏంది, 3 మోడల్స్ యాక్చువల్ గా. ఇఫ్ స్టేట్మెంట్లు 3 మోడల్స్ రాయొచ్చు. సో ఇఫ్ స్టేట్మెంట్ 3 మోడల్స్ రాయొచ్చు. అంటే ఫస్ట్ ఇఫ్ ఏంటంటే ఫస్ట్ది చూడండి. అంటే ఏంది, మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 3, మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ ఫస్ట్ ఇఫ్, సెకండ్ ఇఫ్, థర్డ్ ఇఫ్. అర్థమైందా? మోడల్స్ ఇవన్నీ. అంటే ఫస్ట్ మోడల్ ఇఫ్ స్టేట్మెంట్ ఉపయోగిస్తే ఎలా ఉంటది ఏంటిది, ఇఫ్ ఐ యూజ్ ఫస్ట్ మోడల్ ఇఫ్ స్టేట్మెంట్, if I use the first model if statement, what happens? అదేంది, ఫస్ట్ మోడల్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ మోడల్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఎట్లా, ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇఫ్ అనేది రాస్తాం. ఓకే, ఇఫ్ అనేది రాసిన తర్వాత కొంత స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ స్పేస్ ఇచ్చిన తర్వాత ఇదిగో ఇది రాస్తాం. ఇదేంటిది, స్క్వేర్ బ్రాకెట్. అంటే ఇక్కడ స్పేస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ లో కూడా కొంత స్పేస్ ఇవ్వాలి. ఇదేంది గొడవ, అంతే, ఆడ స్పేస్ ఇవ్వాలి. అప్పుడు కండిషన్ రాయాల. కండిషన్ రాయాలి. మళ్ళీ అక్కడ స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ స్పేస్, ఇక్కడ స్పేస్, ఈ మొత్తం స్పేస్ ఇవ్వాల. ఏది, ఇదిగో దీనికి దానికి, ఎక్కడ, ఇది దీనికి. అప్పుడు కండిషన్ ఇటు రాస్తాం. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు తెలుసా, కండిషన్ రాస్తావు. ఓకే, సో రాసిన తర్వాత నెక్స్ట్ కేసులో ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ రాసావు, ఈ కండిషన్ అనేది వ్యాలిడే అయింది, వ్యాలిడ్. అప్పుడు డూ దిస్ టాస్క్. చెప్పాం కదా, ప్రింట్ దిస్ పేజ్ అన్నట్టు. అంటే డూ దిస్ టాస్క్ అట్లా అన్నమాట. అంతేనా? అంతే. తర్వాత ఏం రాయాలా, ఏదైతే ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చావో ఇక్కడ ఇదిగో ఇఫ్ కి క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేయాలంటే ఎఫ్ఐ రాయాల. అంటే ఇఫ్ ని తిరగతిప్పి రాస్తే ఎఫ్ఐ, అంతే. దాని మీనింగ్ ఏం లేదు. ఏంటంటే ఇఫ్ అన్న ఇక్కడ రాసావు అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే స్టార్టింగ్ ఇఫ్ రాసావనుకో స్టార్టింగ్ ఆఫ్ ద ఇఫ్ ఇక్కడ. బట్ ఈ ఇఫ్ ఎఫ్ఐ రాసావనుకో ఎండింగ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్ అంటారు దీన్ని. స్టార్టింగ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్, ఎండింగ్ అయితే మాత్రం ఎఫ్ఐ రాయాలి. ఈ మధ్యలో ఇదంతా కూడా దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇఫ్ బ్లాక్ అని పిలుస్తాం. ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్. అర్థమైందా? అట్లా ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ అదనమాట. కండిషన్ ట్రూ అయితే ఇది. అంటే దీన్నే మనం ఏమంటామంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. సింపుల్ ఇఫ్ ఏమంటాం, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. అంటే ఇదనమాట సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. అంటే ఏం సార్ మాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి సార్ అంటే ఏం లేదు నాయన, నువ్వు ఇఫ్ అనేది రాసుకో. ఓకే, రాసావు. కొంచెం స్పేస్ ఇచ్చుకో, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ రాసుకో, కొంచెం స్పేస్ ఇచ్చుకో, ఒక కండిషన్ అనేది రాయి. ఏంది మీరు రాయరేంది కండిషను? రాస్తా, ముందు థియరిటికల్ గా అర్థమైతే తర్వాత రాస్తా, అందుకోసం రాయట్లా. రాస్తా. ఇదే చూసావా, నేను స్పేస్ ఎంత ఇచ్చాను, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉండాలి. స్పేస్ లేకపోతే ఏమొచ్చింది సార్, ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, or if the condition is valid,
దెన్ వాట్ నెక్స్ట్, దెన్ టిహెచ్ఎన్, దెన్ వాట్ నెక్స్ట్, ఇది ఇక్కడ. అప్పుడు దెన్ వాట్ నెక్స్ట్ అంటే ఇదిగో డూ దిస్ టాస్క్. ఏంటిది? డూ దిస్ టాస్క్. ఈ పని చేయి, లేదా ఈ పేజ్ డిస్ప్లే చేయి, అది నేను చెప్తాను అంతే. అది డిస్ప్లే చేస్తాను. తర్వాత ఏం చేయాలి? క్లోజ్ చేయి. ఏది? ఇఫ్ ఉంది కదా ఇక్కడ, ఇఫ్ స్టేట్మెంట్ క్లోజ్ చేయాలి, F5 అంతే. సో ఇదనమాట యాక్చువల్గా. దీన్నే మనం ఏమంటామంటే ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అనవచ్చు. కండిషన్ కనుక త్రూ అయిందే దెన్ వాట్ నెక్స్ట్, ఇదిగో ఈ పని చేయి. ఇట్లాగే ఉంటదా అంటే ఇట్లా ఉండదు యాక్చువల్గా. మరి ఎట్లా ఉంటది? ఏం లేదు, ఇదిగో సింపుల్ గా ఇఫ్ రాసి పోయిందా? ఎఫ్ రాసి, ఓకే, ఇఫ్ రాసి కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ స్పేస్ ఇచ్చి కండిషన్ రాయి. దెన్ ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ వాట్ నెక్స్ట్, దెన్ వాట్ నెక్స్ట్ అని రాయం. దెన్ డూ దిస్ టాస్క్, దెన్ డూ దిస్ టాస్క్. అక్కడ ఇఫ్ ఉంది కదా, దాన్ని F5 క్లోజ్ చేయి, అది విషయం. సింపుల్ ఇది. దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్ గా రాసాం కాబట్టి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ విషయం. దీన్నే మనం ఏమంటాం? సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా ఈ స్టోరీ? ఇది ఇఫ్ కండిషన్ నెంబర్ 1 దెన్ వాట్ నెక్స్ట్, డూ దిస్ టాస్క్. అంతేనా? ఇది అంతే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే. అర్థమైందా? కండిషన్ అనేది ట్రూ అయిందబ్బా. పిన్ నెంబరు, ఇఫ్ పిన్ నెంబర్ ఈజ్ వ్యాలిడ్. అదే ఇప్పుడు ఇదిగో ఇక్కడ యూజర్ ఎంటర్ చేసిన పిన్ నెంబరు 2233 ఇక్కడికి వచ్చింది. కండిషన్ ఏమైంది? ఇక్కడ కూడా 2233 ఉంది లోపల కూడా. కండిషన్ ఈజ్ ట్రూ. దెన్ వాట్ నెక్స్ట్ అంటే దెన్ రాసా. దెన్ డూ దిస్ టాస్క్. ఈ టాస్క్ చేసా, అంతే అయిపోయింది. టాస్క్ చేయి, అంతే అయిపోయింది. టాస్క్ అంటే ఏంది? ఒక పేజో ఏదో డిస్ప్లే అయింది, అవతలడికి డిస్ప్లే అయింది. దట్ ఈస్ కాల్డ్ టాస్క్ అంటే ఏంది? అట్లా కమాండ్ ఎగ్జిక్యూషన్ అయింది, అదొక టాస్క్. అట్లా ఏదైనా చెప్పలేం. కాబట్టి కండిషన్ ని మనం ఇలా చెక్ చేయాలా. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ డూ దిస్ టాస్క్. దెన్ అనేది ఏంది? కీవర్డ్. ఇఫ్ అనేది ఏంది? కీవర్డ్. F5 అంటే ఏంది? కీవర్డ్. ఈ కీవర్డ్లు ఖచ్చితంగా వాడాలి. ఇఫ్ దెన్ F5, ఇఫ్ దెన్ F5. సో ఇఫ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం చూస్తే దీన్నే మనం ఏమంటామంటే ఇఫ్ బ్లాక్ అంటాం. ఆ బ్లాక్ కి స్టార్టింగ్ పాయింట్ ఇఫ్, ఎండింగ్ పాయింట్ F5. దాన్నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే ఎండ్ ఆఫ్ ద ఇఫ్ బ్లాక్. ఎండ్ ఆఫ్ ఇఫ్ బ్లాక్. ఇక్కడ స్టార్ట్ ఆఫ్ ఇఫ్ బ్లాక్. దీన్ని F5 ఇఫ్ రాసిన దాన్ని ఏమో స్టార్ట్ అప్ అంటాం, ఎండ్ రాసింది ఏమో ఎండ్ అంటాం. అదే ఎండ్ స్టార్ట్ ఎండ్. ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంట. దీన్ని సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే సార్, బాగానే ఉంది. నెక్స్ట్ ఏందో రాయమని చెప్పారు, అదేంటి సార్? అది నెక్స్ట్ ఏంది? ఇది కరెక్టే, బాగానే ఉంది సార్, రాసాము. నెక్స్ట్ ఏం రాయాలా? నెక్స్ట్ ఏం రాయాలంటే చూడండి, అంటే నెక్స్ట్ ఏంటంటే టైప్ 2. ఏంది ఇది? మోడల్ 2. ఏంటిది? మోడల్ 2. మోడల్ 2 అంటే మోడల్ 2 ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అది ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది. మోడల్ 2 ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? మోడల్ 2 ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉంటదంటే, సపోజ్ పిన్ నెంబర్ 2233 ఎంటర్ చేశారు. ఓకే, ఇలాగ వచ్చింది. ఇక్కడ కండిషన్ చెక్ చేసుకునిద్ది. కండిషన్ చెక్ అయింది. ఓకే, ఈ కండిషన్ చెక్ అయినప్పుడు ఇది ఏమైందంటే వ్యాలిడ్ అయింది. కండిషన్ చెక్ అయింది, వ్యాలిడ్ అయింది. వ్యాలిడ్ అయినప్పుడు ఏంది? డూ దిస్ టాస్క్.
ఈ టాస్క్ చేస్తాం. పొరపాటున ఇక్కడ 2233 కొట్టావు. కానీ అది ఇన్వాలిడ్ అయింది. ఇన్వాలిడ్ అంటే సిస్టమ్‌లో అవైలబుల్ లేదు. ఎగ్జిస్టింగ్ కాదది. ఎగ్జిస్టింగ్ అంటే వాలిడ్ అమ్మా. నీ దగ్గర 2233 ఉంది. యూజర్ ఇచ్చింది కూడా 2233. బోత్ ఆర్ మ్యాచింగ్. దిస్ ఈస్ కాల్డ్ వాలిడ్. పిన్ నంబర్ ఈస్ గుడ్. పిన్ నంబర్ ఈస్ వాలిడ్. పిన్ నంబర్ ఈస్ ట్రూ. అంటే పిన్ నంబర్ ఈస్ ట్రూ అంటే కండిషన్ ట్రూ అని అర్థం. కండిషన్ వాలిడ్ అని అర్థం. కండిషన్ వాలిడ్ అయినప్పుడు ఒక పేజ్ డిస్‌ప్లే చేయమని చెప్పా. చేసిద్ది. ఇప్పుడు నా క్వెషన్ ఏందంటే కండిషన్ ఇన్వాలిడ్ అయితే ఏ పేజ్ డిస్‌ప్లే చేయాలా? అది ఇక్కడ క్వెషన్. ఇందాక దాంట్లో లేదు ఇక్కడ. ఇందాక దాంట్లో లేదు యాక్చువల్‌గా ఇదిగో. ఇక్కడ చూసు ఇక్కడ ఇదుందా? ఇఫ్ రాసామా? కండిషన్ నంబర్ 1 ఇట్ ఈస్ ట్రూ. దెన్ డూ థిస్ టాస్క్ అని రాసా అంతే. మరి కండిషన్ నంబర్ ఫాల్స్ అయినప్పుడు ఏం రాయాలో చెప్పలేదే. అది ఇక్కడ ప్రాబ్లమ్. ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్ దెన్ వాట్ నెక్స్ట్? నో నథింగ్. ఏం రాయలా నేను. అంటే దీన్నే మనం ఏమంటామంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ పిలుస్తా. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అని పిలుస్తా. దీన్ని సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. అంటే ఏం సింపుల్‌గా ఉంటదన్నమాట. అంటే ఇది సార్ మనం ఉపయోగపడితే అంటే తక్కువ. పెద్దగా ఉపయోగం ఉండదు. ఉండకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో విషయం లేదు. కండిషన్ ట్రూ అయితే అంటే కండిషన్ వాలిడ్ అయితే అర్థమైందా? నువ్విచ్చింది వాలిడ్ అయితే ఈ టాస్క్ జరిగిద్ది. అంతే జరిగేదిక్కడ. మరి కండిషన్ ఇన్వాలిడ్ అయితే ఏ టాస్క్ జరగదు. అది లేదిక్కడ. అంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఇలా ఉంటదన్నమాట. కండిషన్ ఇన్వాలిడ్ అయితే ఏం చేయాలో చెప్పలా ఇక్కడ. కానీ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఇంకోలాగా కూడా రాయొచ్చు. దాన్నే మోడల్ 2 అంటాం. దిస్ ఈస్ వాట్ మోడల్ నంబర్ 1 దట్ ఈస్ మోడల్ నంబర్ 2. మోడల్ నంబర్ 1 ఇది. మోడల్ నంబర్ 2 ఎట్లా ఉంటది? ఏం లేదు. మోడల్ నంబర్ 2 ఎట్లా ఉంటదంటే సింపుల్‌గా చూడు. ఇఫ్ అలాగే రాయాలి. ఓకే. తర్వాత ఇది స్క్వేర్ బ్రాకెట్ అలాగే రాయాలి. కొంచెం స్పేస్ ఇచ్చి కండిషన్ రాయాలి. క్లోజ్ చేయాలి. ఓకే. క్లోజ్ చేసిన తర్వాత దెన్ డూ థిస్ టాస్క్. ఓకే. అంటే దీన్ని నువ్వు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇఫ్ అంటే ఏంది? 2233 ఇఫ్ 2233 కండిషన్ ఈస్ ట్రూ. ట్రూ. దెన్ దెన్ అనేది కీవర్డ్ ఖచ్చితంగా రాయాలి. దెన్ డూ థిస్ టాస్క్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. అంటే ట్రూ అయినప్పుడే ఈ టాస్క్ చేయమన్నావు. ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఇదే ఇందాక సింపుల్ ఇఫ్ అనేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. అట్లా కాకుండా మనం ఏం చేయాలి తెలుసా? కండిషన్ ఇక్కడ ఉంది కదా! కండిషన్. ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ దెన్ ఇది రాసాం. ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్ అంటే కండిషన్ ఈస్ ఇన్వాలిడ్. ఏందిది? కండిషన్ ఈస్ ఇన్వాలిడ్. మరి ఇన్వాలిడ్ అయినప్పుడు ఏం చేయాలా? ఇది కాదు. ఇదిగో ఇక్కడ ఒకటి రాసా. డూ థిస్ టాస్క్. ఆహా! 2 రాయాలా? యెస్ 2 రాయాలా. అంటే ఈ 2 అంటే ఇదైనా ఎగ్జిక్యూషన్ చేసిద్ది, ఇదైనా ఎగ్జిక్యూషన్. కానీ ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనుకుంటే, ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్ అనుకుంటే, లేదా ఫస్ట్ పేజీ, సెకండ్ పేజ్ అనుకుంటే ఇందాక నేను చూసినట్టు. ఫస్ట్ పేజ్ ఎప్పుడు డిస్‌ప్లే చేయాలా? సెకండ్ పేజ్ ఎప్పుడు డిస్‌ప్లే చేయాలంటే, ఫస్ట్ పేజ్ ఎప్పుడు డిస్‌ప్లే చేయాలంటే పిన్ నంబర్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు. ఫస్ట్ పేజ్ డిస్‌ప్లే చేయాలి కస్టమర్‌కి. కస్టమర్ ఇదిగో నువ్వు పిన్ నంబర్ సరిగ్గా కొట్టావు. కాబట్టి క్యాష్ విత్‌డ్రాల్ చేసుకుంటావా? క్యాష్ డిపాజిట్ చేసుకుంటావా? పిన్ నంబర్ ఏమైనా చేంజ్ చేసుకుంటావా? లేదా మొబైల్ నంబర్ ఏమైనా చేంజ్ చేసుకుంటావా? నీ ఇష్టం చెప్పు. లేదా మినీ స్టేట్‌మెంట్ ఏమైనా చూస్తావా? ఎట్లా అడిగిద్ది. ఎప్పుడు పిన్ నంబర్ కరెక్ట్ అయినప్పుడు ఫస్ట్ పేజ్ డిస్‌ప్లే అయిద్ది. ఇఫ్ ద పిన్ నంబర్ ఈస్ ఇన్వాలిడ్ అంటే పిన్ నంబర్ కరెక్ట్‌గా కొట్టలా. ఎట్లా కొట్టాడు? 2233 కొట్టాల్సింది పోయి 8899 కొట్టాడు. ఓకే. 8899 ఈడ సిస్టమ్‌లో లేదు. అప్పుడు ఇన్వాలిడ్ వచ్చేసింది. అంటే స్టేట్మెంట్ ఈస్ రాంగ్. కండిషన్ ఈస్ ఫెయిల్. కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ ఈస్ ఫెయిల్. కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ ఈస్ ఇన్వాలిడ్. దెన్ గో టు థిస్ ప్లేస్. సెకండ్ పేజ్ డిస్‌ప్లే చెయ్యి. సెకండ్ పేజ్‌లో ఏముంటది? మ్యాటర్ ఉంటదన్నమాట. సెకండ్ పేజ్‌లో ఏముంటదో తెలుసా మ్యాటర్? సెకండ్ పేజ్‌లో సెకండ్ పేజ్‌లో మ్యాటర్ ఏముంటదో తెలుసా? సెకండ్ పేజ్‌లో. సో, ఆ సెకండ్ పేజ్‌లో మ్యాటర్ ఏముంటదంటే ఆ! "హే కస్టమర్ ప్లీజ్ యువర్ పిన్ నంబర్. ప్లీజ్ రీ ఎంటర్ యువర్ పిన్ నంబర్" అది ఉంటదన్నమాట.
ప్లీజ్ రీఎంటర్ యువర్ పిన్ నెంబర్ ఉంటుంది సెకండ్ పేజ్. ప్లీజ్ రీఎంటర్ యువర్ పిన్ నెంబర్ సెకండ్ పేజ్. అప్పుడు సెకండ్ పేజీలో డిస్ప్లే చేయాలా. అంటే ఏం లేదమ్మా, కండిషన్ ఇన్వాలిడ్ అయితేనేమో సెకండ్ పేజీ, కండిషన్ వ్యాలిడ్ అయితేనేమో ఫస్ట్ పేజీ. అర్థమైందా? ఫస్ట్ పేజీ సెకండ్ పేజీ. క్యాష్ విత్డ్రాల్, క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాల్, క్యాష్ డిపాజిట్, ఎస్ఐటి. తర్వాత ఏంటి, పిన్ చేంజ్, మినీ స్టేట్మెంట్, ఇట్లా కనపడుతుంది అన్నమాట సర్వీసెస్ లో. అదే ఇదేంది, పేజ్ 1 ఫస్ట్ పేజ్. పేజ్ 1 లో సర్వీస్ ఇది. రెండో పేజీలో ఏం కనపడుతుంది తెలుసా? రెండో పేజీలో పేజ్ 2, పేజ్ 2లో ఏం కనపడుద్ది, ప్లీజ్ యువర్ ఎంటర్డ్ పిన్ ఈస్ రాంగ్, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ పిన్ ఈస్ రాంగ్, ప్లీజ్ ఎంటర్ రాంగ్. ఇది పేజ్ 2లో డిస్ప్లే అయ్యేది అనమాట. అట్లా ఇది యాక్చువల్ గా. ఇది ఎక్కడ డిస్ప్లే అయింది, ఇక్కడ. సార్ ఎందుకు సార్ ఇవన్నీ మీరు ఇట్లా చేస్తారు అంటే అర్థం కావడం కోసం. షార్ట్ కట్ లో చెప్పొచ్చు కానీ మర్చిపోతారు మీరు అందుకని. చిన్న వయసు కాబట్టి మంచి ఏదో చెడు ఏదో తెలియదు కాబట్టి మర్చిపోతారని మేము ముందుగానే శ్రమపడి సబ్జెక్ట్ మీకు చెప్తాం. కానీ మీకేందంటే ఈ సబ్జెక్ట్ అంటే లెక్కలేదు. 35 సంవత్సరాల తర్వాత నా పేరు కనపడింది, నేనే కనపడతాను మీకు కళ్ళల్లో. గుర్తుపెట్టుకో, 35 ఇయర్స్. ఇప్పుడు ఇప్పుడు మీరు నేను కనపడను, మైకం ఉంటది అంతా. మైకం ఈ మైకంలో మనం ఎవరిని గౌరవించం, ఎవరిని లెక్క చేయం. మైకం తల్లి, తండ్రి, గురువు ఎవ్వరు లేరు, నేనే ఒక్కడినే. కాబట్టి చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ నేర్చుకొని చదవండి. అయిపోయిన వరకి మొత్తం చదువుకొని ఇది యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. అంతేగాని ఇంకా అవ్వలేదు అని చేతులు నలుపుకుంటే ఏమీ అవ్వదు. ఇదేమన్నా మొత్తం ఒకేసారి కోర్స్ అంతా అయిపోయిన తర్వాత
2 డేస్‌లో కూర్చొని మొత్తం నేర్చుకుంటా అంటాడు. అది తెలియనితనం. అది అకాడమిక్ లెవెల్‌లో ఉన్నావు నువ్వు అని అంటా నేను. కాబట్టి అకాడమిక్ లెవెల్‌లో నుంచి బయటికి రా ఎప్పుడైనా. బయటకొస్తే ఉద్యోగాలొస్తాయి. లేకపోతే అట్లాగే ఉంటే కంగారులో ఉంటావు. ఇబ్బంది పడతావు. అకాడమిక్ లెవెల్‌లో నుంచి బయటికి రా. ఎంసెట్ బుక్ మొత్తం నువ్వే చదివితే అక్కడ ఎంసెట్‌లో ర్యాంక్ వచ్చిద్దేమో. ఇక్కడ ఈ కోర్స్ మొత్తం నువ్వు నేర్చుకున్నంత మాత్రాన ఆడికెళ్ళి వర్క్ చేసేది మొత్తం నిన్ను చెయ్యనీయరు. చెయ్యనీయరు గూడా. ఎందుకంటే చాలా మంది ఉంటారక్కడ. చాలా మంది పని జేస్తారు. డెవాప్స్ ఇంజినీర్ ఒక 15 మంది. టెస్ట్ ఇంజినీర్స్ ఒక 100 మంది. డెవలపర్స్ ఒక 100 మంది. ఇట్లా చాలా మందుంటారు. రకరకాల టాస్క్‌లు ఎట్లయితే అట్లా ఇస్తున్నామో ఇది గూడా అంతే. బాగా డిఫరెంట్‌గా టాస్క్‌లు ఇస్తారు. అంతేగాని మొత్తం నీ చేతే జేపిచ్చరు. నువ్వేందంటే మొత్తం పట్టుకున్నావు రెడీ. ఏయ్! అయిపోవాలా ఇది దానంతు తేలుస్తా. ఏం తేలవలేవు. ఏం తేలలేవు. అవ్వదది. కాబట్టి తేల్చేదేదో ఇప్పుడే జాగ్రత్తగా కష్టపడి చదవండి. ఈజీగా సబ్జెక్ట్ వచ్చిద్ది. నేను చెప్పేదది. సబ్జెక్ట్ రావడానికి, సబ్జెక్ట్ అయిపోవడానికి సంబంధం లే. అయిపోవడం ఏముంది ఎంతసేపు అయిపోగొట్టొచ్చు. పెద్ద విషయం గాదు. మోసం జేయకూడదుగా ముందు. మనం యంత్రాలం గాదుగా, మనుషులం గదా! మనకు కొంచెం హ్యూమానిటీ క్వాలిటీస్ ఉంటాయి గదా! లక్షణాలు. అట్లా. సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే అవతల వ్యక్తి పని జేయడానికి అవకాశం ఉంటది. లేకపోతే అవతల వ్యక్తి కంపెనీలో జాయిన్ తర్వాత పని చేయలేడు. సులువుగానే ఉంటది. ఫాస్ట్‌గా ఇదేమన్నా ఎంసెట్‌లో సబ్జెక్టా? టక చెప్పి పంపిస్తే నువ్వు ఆడకి పోతే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఏబీసీడీలుంటాయి. ఏ పెడితే, బి పెడితే, సి పెడితే అయిద్ది. ఏదో పాస్ అవుతావు. ఉద్యోగం వచ్చిద్ది. ఇదట్ట కాదే. మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు కాదు. ఫేస్ టు ఫేస్ రియల్ టైమ్ అప్లికేషన్స్ మీద పని చేయాలి. కాబట్టి వర్క్ నేర్చుకోవాల. అట్లా. ఇయన్నీ మాకెందుకు చెప్తారు సార్ అంటే నువ్వు చిన్న వయసు కాబట్టి. నీకు 40 సంవత్సరాలు, 35 ఏళ్ళు ఉంటే టచ్ కూడా చేయను ఈ సబ్జెక్ట్. టచ్ కూడా చేయను. ఎందుకంటే నాకు తెలుసు 30 సంవత్సరాలు, 35 ఏళ్ళు బాగుంటారు మెచ్యూర్డ్‌గా. వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తే దేవుడా మంచిదే అనిపించిద్ది. మీకెట్ట అనిపించిద్ది? ఇది సార్ ఓవర్‌గా చెప్తాడు. తొందరగా చెప్పి పక్కన పడేస్తే చాలు. ఓకే. సో, ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఇదిగో ఇది పేజ్ 1. ఇది పేజ్ 1 అమ్మా. ఆ! ఇదేమో పేజ్ 2. యెస్. ఇది యాక్చువల్‌గా. ఓకే. ఇప్పుడు కండిషన్ ఎట్లా అంటే నువ్విక్కడున్నావు. నువ్విక్కడున్నావు. నువ్విక్కడుండి ఏటీఎం సెంటర్‌కెళ్ళావు. ఇది ఏటీఎం సెంటర్. యెస్. ఏటీఎం సెంటర్‌కెళ్ళి ఇదిగో ఇక్కడ 2233 అని కొట్టావు. ఓకే. 2233 అని కొట్టంగాల్నే ఏం జరిగిద్దంటే ఇది లోపలికొచ్చిద్దిట్లా. లోపల 2233 ఉందా అనేది చెక్ చేసుకునిద్ది. దాన్నే మనం ఏమంటామంటే కండిషన్ అంటాం. దాన్నే మనం ఇఫ్ యూజర్ ఇన్‌పుట్ ఈస్ 2233 ఇఫ్ అంటే దాన్నే కండిషన్ అంటాం. ఇఫ్ యూజర్ ఇన్‌పుట్ ఈస్ 2233 అంటే యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్ 2233కి సమానమైందా? యూజర్ ఇన్‌పుట్. దాన్నే మనం కండిషన్ అంటాం. ఆ కండిషన్‌ని స్క్వేర్ బ్రాకెట్‌లో రాస్తా నేను. అది కండిషన్ అంటే. ఈ కండిషన్ అనేది అర్థమైందా? ఈ కండిషన్ అనేది వాలిడ్ అయితే, వాలిడ్ అంటే ఏంది? నువ్విచ్చిన 2233 ఇక్కడున్న 2233 మ్యాచ్ అయితే, వాలిడ్ అంటే ట్రూ అయితే, అర్థమైందా? ట్రూ అయితే, అప్పుడు దెన్, దెన్ రాయాల. దెన్ డిస్‌ప్లే పేజ్ 1 అది కండిషన్. డిస్‌ప్లే పేజ్ 1. కండిషన్ గాని ఫెయిల్ అయిందనుకో అంటే అర్థమేంది? కండిషన్ ఇన్‌వాలిడ్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అంటే ఏంది? కస్టమర్ 2233 కొట్టకుండా 5566 కొట్టాడు. 5566 ఇక్కడ లేదు. ఇక్కడ లేకపోయేసరికి కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఇన్‌వాలిడ్ అయింది. ఇన్‌వాలిడ్ అయినప్పుడు ఏది పేజ్ డిస్‌ప్లే చేయాలా? అది గూడా మనమే రాయాలా. ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ దెన్ డిస్‌ప్లే. ఎల్స్, ఎల్స్ అంటే ఏంది? లేకపోతే, లేనట్లయితే ఎల్స్. అదర్‌వైజ్ అంటే ఎల్స్ డిస్‌ప్లే పేజ్ 2 అది ఇక్కడ. అది. దీన్నే ఎల్స్ అంటాం. ఎల్స్. అర్థమైందా ఇప్పుడు? దీన్ని బట్టి అంటే పేజ్ 1 అంటే ఏంది? ఇది డిస్‌ప్లే అయిద్ది. పేజ్ 2 అంటే ఏంది? ఇది డిస్‌ప్లే అయిద్ది. ఎప్పుడు? ఇక్కడ కండిషన్ బట్టి. కండిషన్ చెక్ చేసుకుంటాం ఈడ. ఇచ్చిన దానిని తీసుకెళ్ళి చెక్ చేసేదాన్ని కండిషన్ చెకింగ్ అంటాం. దాన్నే మనం టెస్టింగ్ అంటాం. టెస్ట్. అంటే ఇఫ్ ఈడ రాయాలి. ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ దెన్ అనేది ఏంది కీవర్డ్ ఖచ్చితంగా రాయాల. దెన్ డిస్‌ప్లే పేజ్ 1 ఇది డిస్‌ప్లే అయిద్ది కస్టమర్‌కి.
లేదు లేదు కండిషన్ ట్రూ కాదు. కండిషన్ ఈజ్ ఇన్వాలిడ్ అన్నప్పుడు ఎల్స్ కాకపోతే ఇక్కడ ఎల్స్ అనేది ఏంది కీవర్డ్ మనం ఖచ్చితంగా రాయాలి. లేకపోతే కాదు. ఎల్స్ అంటే ఏంది కాకపోతే అదర్‌వైజ్ డిస్‌ప్లే పేజ్ 2 ఇక్కడ. అప్పుడు ఈ పేజ్ డిస్‌ప్లే అయిద్ది. అది ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటాం. సో, ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కండిషను గాని ట్రూ అయితే ఒకలాంటి పేజ్ డిస్‌ప్లే చేయాలా? కండిషన్ గాని ఫాల్స్ అయితే మరొకలాంటి పేజ్ డిస్‌ప్లే చేయాలి. అది ఇక్కడ. దీన్నే మనం ఏమంటామంటే ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఎల్స్ వాట్ ఈస్ దిస్? ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఎల్స్. ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఎల్స్ పార్ట్ ఎందుకు? అది ట్రూ అయితే ఒకలాగా బిహేవ్ చేయాలా? ఫాల్స్ అయితే ఒకలాగా బిహేవ్ చేయాలా? అందుకని ఎల్స్ ఉందన్నమాట. ఎట్లా అది? ఇదిగో. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎట్లా రాయొచ్చు? ఏం సార్ మోడల్ 2 ఎట్లా రాయొచ్చు సార్? మోడల్ 2 ఎట్లా రాస్తారంటే ఇఫ్ ఓకే. స్పేస్ ఓకే. సో కండిషన్ ఓకే. అర్థమైందా? కండిషన్. దెన్ ఏంటి? దెన్ అనేది ఖచ్చితంగా రాయాల. దెన్ వాట్ నెక్స్ట్? అప్పుడు డిస్‌ప్లే పేజ్ 1 అది అక్కడ కండిషన్. లేనట్లయితే ఎల్స్ లేనట్లయితే ఎల్స్ ఏం చేయాలా? డిస్‌ప్లే పేజ్ 2 అది అక్కడ. దీన్నే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటారు. మరి ఈ ఇఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది గదా! ఇక్కడ ఎండ్ చేయాలి దాన్ని. దాన్నే ఇఫ్ రాయకుండా ఎఫ్-ఐ రాసాడు. అది ఎఫ్-ఐ. ఇది దీన్నే మనం ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. దీన్నే చెప్పాలంటే మోడల్ 2 అంటే మోడల్ 2లో ఏంది? ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్ విత్ ద ఎల్స్ పార్ట్. ఇఫ్ స్టేట్మెంట్ విత్ ద ఎల్స్ పార్ట్. ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఎల్స్ పార్ట్. అర్థమైందా? ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఎల్స్ పార్ట్. అదే విషయం. ఇందాకేంది ఇఫ్ స్టేట్మెంట్ వితౌట్ ఎల్స్ పార్ట్ ఇక్కడ. ఎక్కడ? ఇది. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏం తెలుసా? ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్ వితౌట్ ఎల్స్ పార్ట్. ఎల్స్ లేదన్నమాట. ఎల్స్ పార్ట్. వితౌట్ ఎల్స్ పార్ట్. ఆ పార్ట్ లేదు. పార్ట్ లేకపోయినందువల్ల వి కెనాట్ ఏబుల్ టు డిస్‌ప్లే ద ఫాల్స్ మెసేజెస్. అంటే మెసేజ్ తప్పయిందనుకో, ఏ మెసేజ్ డిస్‌ప్లే చేయాలి నేను? వర్కౌట్ అవ్వదు. మెసేజ్ డిస్‌ప్లే చేయలేను. ఏ మెసేజ్ డిస్‌ప్లే చేయలేను. వర్కౌట్ అవ్వదు. అట్లా. ఇది. అర్థమైందా? ఇది యాక్చువల్‌గా. మోడల్ 2 1 ఏమో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. మరి మోడల్ 2ని ఏమంటారు? మోడల్ 2 కూడా సింపుల్ ఇఫ్ స్టేట్మెంటే. దిస్ ఈస్ ఆల్సో దిస్ ఈస్ దిస్ ఈస్ ఆల్సో ఏ సింపుల్ మోడల్ 2 ఈస్ ఆల్సో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. బట్ 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 దిస్ ఈస్ విత్ ఎల్స్ పార్ట్. అట్లా చెప్పాలన్నమాట. అంటే సార్ ఇది ఇలా కండిషన్స్ ఇవన్నీ ఒకవేళ నేను చెప్తేనే ఇట్లా చెప్తే ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేసుకుంటారు. అంతేగాని సర్వర్ ఓపెన్ చేయి, ఎగ్జిక్యూషన్ చేసి చూపెట్టు, నాకేందో చెప్పు అని ఎవరు అడగరు. అడగటానికి టైం ఉండదు. అలా చేయాలంటే సంవత్సరం పట్టిద్ది ఒక మనిషిని తీసుకోవాలంటే. ఏంది? ఒక సంవత్సరం పట్టిద్ది ఒక మనిషిని టెస్ట్ చేసి తీసుకోవాలంటే. ఇక ఆ కంపెనీ వాడు ప్రాజెక్ట్‌లు ఏం చేస్తాడు? ప్రాజెక్ట్ ఇచ్చిన క్లయింట్ మా ప్రాజెక్ట్‌లు మాకేంది తీసుకొని కూడా పోతాడు. కాబట్టి నువ్వు అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో లెవెల్‌లోనే నీ మైండ్‌ని ఇప్పుడు దాకా ఉంచుకుంటున్నావు. దయచేసి అక్కడి నుంచి మారు. సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ఏందంటే నీకొచ్చిందే నేర్చుకొని దాన్నే రెజ్యూమ్‌లో అప్లై చేసి ఇంటర్వ్యూకెళ్ళటాన్నే. అంతేగాని నీకసలు ఏమీ రాకుండా, అసలు ఏమీ తెలియకుండా వస్తుంది చెప్తున్నారని అవతలోళ్ళకి చెప్పుకోవడానికి పనికొచ్చిద్ది గానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆ మోసం ఎంతసేపు చేసుకుంటావు? నీ కెరియర్ లాస్ అయిద్ది అనవసరంగా. రేపు పెళ్లి చేసుకొని, రేపు భార్య పిల్లలొచ్చి, రేపు తల్లిదండ్రులొచ్చి, సంసారం, బాధ్యతలు, అత్త, మామ ఇయన్నీ ఉండి, నువ్వే కుటుంబాన్ని పోషించాలన్నప్పుడు, నీ జీతం సాలనప్పుడు నేను గుర్తొస్తా. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవాలి సబ్జెక్ట్‌ని. అంతేగాని పూర్తి స్థాయిలో అంటే ఏ ఏముందిలేబ్బా! ఏం అర్థమైతాయి గదా! మనకి. ఏమో ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్ చక్కగా అర్థమైద్ది. నీ మైండ్ ప్రశాంతంగా పెట్టుకుంటే. ఆఫ్‌లైన్ డిస్టర్బ్‌లో ఉంటది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎక్కువ టైం తీసుకొని తినేస్తది. ఆన్‌లైన్ అనేది తినేయదు టైం. టైం సేవ్ అయిద్ది. ఎందుకంటే రేపు పొద్దున నువ్వు కంపెనీలోకెళ్తే వాడు 20 వీడియోలిస్తాడు.
20 వీడియోలు చూసి దాన్ని అర్థం చేసుకొని టాస్క్ చేయాలా. అది నీకెవరు చెప్పడం లేదు కాబట్టి నేను చెప్తున్నా విను. తర్వాత నీకు క్లయింట్ ఆన్‌లైన్‌లో కాల్ మాట్లాడతాడు. దాన్ని నువ్వు అర్థం చేసుకొని ఏదైనా వాడు చెప్పింది నోట్ చేసుకోవాలి మళ్ళీ ఫాస్ట్‌గా మాట్లాడతాడు. క్లయింట్ స్లోగా మాట్లాడు. ఇంతసేపు మాట్లాడితే తీసి పక్కన విసిరేస్తాడు నిన్ను. రెండో మీటింగ్‌లో నువ్వు ఉండవు. అది ప్రాజెక్ట్ మేనేజర్ అయినా, టీమ్ మేనేజర్ అయినా, క్లయింట్ అయినా హడావుడిగానే మాట్లాడతారు. హడావుడిగానే నువ్వు సబ్జెక్ట్ అర్థం చేసుకొని తొందరగా చేసేవ్వాలి ఆళ్ళకంతే. దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. అట్ ద సేమ్ టైమ్ దే ప్రొవైడ్ యూ 20 వీడియోస్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్. ఆ 20 వీడియోస్, 10 వీడియోస్ నువ్వు అర్థం చేసుకొని, అది పూర్తి స్థాయిలో నోట్స్ నువ్వు ప్రిపేర్ చేసుకొని, మళ్ళీ దాన్ని డెమాన్‌స్ట్రేషన్ ఇవ్వాల. ఎవరికి క్లయింట్‌కైతే క్లయింట్‌కి, లేకపోతే క్వెషన్‌లు, ఆన్సర్‌లు ఉంటాయి దాని మీద మళ్ళీ. నువ్వు 10 వీడియోలు చూసావు. చూసేసానంటే కుదరదు. దాన్ని మళ్ళీ క్వెషన్స్, ఆన్సర్ మళ్ళీ చెప్పాలా, రాసుకోవాలా. ఇదంతా చేస్తే అప్పుడు నీకు ఇస్తారు వర్క్. ఆ వర్క్‌ని నువ్వు చేయగలగాల. దట్ ఈస్ కాల్డ్ రియల్ టైమ్. కాబట్టి ఇక్కడ నేనిచ్చిన వీడియోలే నువ్వు స్కిప్ చేసుకుంటా చూడతా ఉంటే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాపోతే నేను చెప్పిన మాట ఎవరు నమ్మరు. కానీ ఇప్పుడు నమ్మటానికి లేదు గానీ, తర్వాత లోపలికెళ్ళిన తర్వాత కొంచెం ఇది అర్థమైద్ది నీకు. యెస్ అట్లా. కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియోలని క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ క్లాసులు రావాలి. లైవ్‌లోకి రావాలి క్లాసులు. అంతేగాని నువ్వెక్కడో మూలన కూర్చొని, ఎప్పుడో నేనింటాను కేకే చెప్పిన క్లాసులు అంటే కాదు. లైవ్‌లో రావాలి. ప్రతిరోజు క్లాస్‌కి రావాలి. లైవ్‌లో క్లాసులు వినాలి. శ్రద్ధగా చదవాలి. అప్పుడు నీకు జాబొస్తది. వచ్చినంత వరకే పెట్టువయ్యా. అంతేగాని మొత్తం పెట్టాల్సిన రూల్ ఏం లేదు. లైనక్స్‌లో వచ్చా లైనక్స్ రెజ్యూమ్ పెట్టు. లైనక్స్ ఏడబ్ల్యూఎస్ వచ్చా ఏడబ్ల్యూఎస్ రెజ్యూమ్ పెట్టు. ఏడబ్ల్యూఎస్‌లో కనీసం ఒక 15 సర్వీసుల దాకా ఉన్నాయి. 15 సర్వీసులు దేన్నైనా పెట్టుకో. 15 సర్వీసులు అనర్గళంగా ఉన్నాయి. యూట్యూబ్‌లో ఉన్నాయి. పిచ్చి పెట్టే కాన్సెప్ట్‌లు యూట్యూబ్‌లో ఉన్నాయి. చదువుకో, చూసుకో మొత్తం. ప్రాక్టికల్ కూడా అవసరంలా. థియరీ నేర్చుకో. లైనక్స్ అదిరిపోయే కాన్సెప్ట్‌లున్నాయి. చూసుకో యూట్యూబ్‌లో. పబ్లిక్ ఎందుకు పెట్టారు సార్ పబ్లిక్? పూర్ పీపుల్ చాలా మందున్నారు. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతా తల్లిదండ్రులు డబ్బులు పంపించలేక ఎంసీఏలు, ఎంబీఏలు, ఎంటెక్‌లు చేసి 10,000కి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడ? వాళ్ళ ఊళ్ళల్లో. వాళ్ళ కోసం యూట్యూబ్‌ని మనం ఫ్రీగా, ఉచితంగా ఇదిగో ఈ కోర్స్‌ని నేర్చుకోవడానికి యూట్యూబ్‌లో పెట్టేస్తున్నాం అంతే. పక్కా. థిస్ ఈస్ నాట్ ఎ కమర్షియల్. యెస్. థిస్ ఈస్ నాట్ ఎ కమర్షియల్ యాస్పెక్ట్ ఎట్ ఆల్. అట్లా అంటే ఏందంటే మనం సమాజంలో ఉన్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి గదా! పేదవాళ్ళు చాలా మందున్నారు. అట్లా. అందుకోసం ఏందంటే, ఈ వీడియోలన్నీ గూడా మనం ఎందుకు పెడుతున్నామంటే, పూర్ పీపుల్ ఉన్నారు. చదువు ఉన్నారు. డిగ్రీ, బీటెక్‌లు అన్నీ జేసినాయి. పాపం డబ్బులు లేవు. కోర్స్ నేర్చుకోవడానికి మనం యూట్యూబ్ జూసి వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మనం చెప్తాం గదా! ఈజీగా. యెస్. అట్లా. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా సరే ఒక విద్యార్థి ఎంబీఏ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, ఎంసీఏ అయిపోయింది, రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు. సార్ వి హావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దిస్ ఈజ్ అవర్ ఫాదర్, దిస్ ఈజ్ అవర్ మదర్, దిస్ ఈజ్ అవర్ సిస్టర్, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ పొజిషన్. ప్లీజ్ హెల్ప్ మీ. తప్పకుండా కోర్స్ ఫ్రీగా నేర్చుకోవయ్యా. మెసేజ్ ఇవ్వు మాకు. యెస్. వి విల్ ప్రొవైడ్ యూ ఫ్రీ కోర్స్ ఫర్ యూ. యెస్. డెఫినైట్లీ 100%. సో వి ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ దట్. యెస్. వి ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ కోర్సెస్ ఆల్సో మ్యాన్. చూసుకో కావాలంటే. దిస్ ఈజ్ నాట్ ఎ కమర్షియల్ రైట్? వాడెప్పుడు పోతాడో ఎవడికి తెలీదు. ఇయాల నువ్వుంటే రేపు పొద్దున్న నీకేం జరిగిద్దో నీకే తెలీదు. ఎందుకంత అహంకారం? అందుకంత గర్వం? యెస్. అందుకోసం ఏందంటే మనం పూర్తి స్థాయిలో అందరికి అందుబాటులో ఉండటం కోసం అయి పెట్టాం. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అదే నేను గూగుల్ డ్రైవ్‌లోనో, లేతే ఇంకో డ్రైవ్‌లోనో పెడితే నువ్వెక్కడుంటావో నేనెక్కడుంటానో. ఆ వీడియో నీకు అర్థం కాలేదు. ఆ కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదు. ఎట్లా చూసుకుంటావు? అదే పబ్లిక్‌లో పెట్టాను కాబట్టి నీ ఇష్టం చూసుకో. యెస్. నీ ఓపిక. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు. అట్లా. కాబట్టి ఇది మోడల్ 2ని ఇలాగ అర్థం చేసుకోవాలా. హ్మ్. కండిషన్ నంబర్ 1 వచ్చిన వరకే చదువుకొని పెట్టండయ్యా రెజ్యూమ్స్. కంగారు పడకుండా. అనవసరమైన కంగారు పడతారు. హ్మ్. వచ్చిన వరకే పెట్టండి చాలు. తర్వాత నుంచి తర్వాత ఆలోచించుకోవచ్చు. చెప్పాను గదా! ఒక జాబ్ డిస్క్రిప్షన్ అనేది 10 మంది ఉద్యోగాలిస్తది. ఒక జాబ్ డిస్క్రిప్షన్ 10 మంది ఉద్యోగాలు. అంతేగాని నీ ఒక్కడికే గాదు అదిచ్చింది. ఆ జాబ్ డిస్క్రిప్షన్ చూసి నువ్వు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వకపోవచ్చు. రెండో దాంట్లో సక్సెస్ అవుతావు. మూడో దాంట్లో సక్సెస్ అవుతావు. అట్లా. అంటే అలాగా 10 మందిది వేరియేషన్ చూసుకుంటాడు వాడు. 10 మందిలో నీకొచ్చిన కాన్సెప్ట్‌లు నేను తీసుకొని నీకు వర్క్ అదిస్తాడు. అంతేగాని అన్నీ ఒకటే చేయడు యాక్చువల్‌గా. చేయాలంటే చాలా కష్టం రియల్ టైమ్‌లో. యెస్. నాట్ పాసిబుల్. అదనమాట ఇఫ్ కండిషన్. సో, ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్ చూడాలంటే ఇక్కడ నువ్వు ఏడబ్ల్యూఎస్‌కెళ్ళు. ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇక్కడికెళ్ళి ఇదిగో ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కెళ్ళు. ఇలా.
వెళ్ళిన తర్వాత సైన్ ఇన్ కొట్టు. ఫస్ట్ సైన్ ఇన్ అంటే కండిషన్ చెక్ చేద్దాం. సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఇక్కడ రూట్ యూజర్ ప్లేస్ లో నేను తప్పుగా ఇస్తా ఏదో ఒకటి సంథింగ్ కాల్డ్ ఇలాగిచ్చా నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొట్టితే ఇన్వాలిడ్ అడ్రస్ అంటే ఏమైంది? ఇన్వాలిడ్ అడ్రస్ అనే కండిషన్ ఎల్స్ పార్ట్ లో ప్రింట్ అయింది. అర్థమైంది ఇప్పుడు నీకు? ఎల్స్ పార్ట్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు ఉన్నాం కేకే 1567811 అని రాసాం @gmail.com అన్నాం అనుకో. డాట్ అన్నాం అనుకో. ప్రెస్ ఎంటర్ బటన్. అది చూసావా ఏమనుంది? దేర్ వాజ్ అన్ ఎర్రర్ అండ్ AWS అకౌంట్ దట్ సైన్ ఇన్ ఇన్ఫర్మేషన్ డజంట్ ఎగ్జిస్ట్, ట్రై అగైన్. అంటే పేజ్ 2 అంటే పేజ్ 2 లో ముందుగానే ఒకటి రాసుకున్నాడు, అది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అయింది. ఇదే ఇప్పుడు నేను రాసింది ఇదే. ఇందాక నేను రాశాను కదా, ఎక్కడ రాశాను అది? ఇదిగో పేజ్ 2 ఎంటర్డ్ పిన్ ఈజ్ రాంగ్ అని ఉందా? అది అట్లాంటిదే ఇది. ఇప్పుడు ఇది ఈ స్టేట్మెంట్. ఎస్, ఇది స్టోరీ. దేర్ వాజ్ అన్ ఎర్రర్ అండ్ AWS అకౌంట్ విత్ దట్ సైన్ ఇన్ ఇన్ఫర్మేషన్ డజంట్ ఎగ్జిస్ట్. అంటే ఇది ఎల్స్ పార్ట్ లోది ప్రింట్ అయింది అనమాట. ఎల్స్ పార్ట్ లోది. అదే నేను సక్రమంగా ఎంటర్ చేస్తే లోపలికి వెళ్ళింది. చూస్తారా? ఇదిగో సక్రమంగా ఎంటర్ చేస్తా, నేను లోపలికి వెళ్తాను. ఐ విల్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్. జస్ట్ సీ దిస్. ఎస్, కరెక్ట్ గా చేస్తే ఇదిగో నెక్స్ట్ కొట్టు, సైన్ ఇన్ కొట్టు. వేర్ ఇస్ ద ఎర్రర్? నో ఎర్రర్, కండిషన్ ఈజ్ ట్రూ. కాబట్టి ఈ పేజ్ డిస్ప్లే అయింది. సర్వీసెస్ పేజ్. ఇప్పుడు అర్థమైంది. అలాగే ATM సెంటర్ లో కూడా నీకు సర్వీసెస్ పేజ్ డిస్ప్లే అయింది. అంటే సచ్ వే దట్ ద డెవలపర్ హ్యాస్ బిన్ రిటర్న్ ద కోడ్ ఇన్సైడ్ దిస్. AWS కూడా ఒక డెవలపర్ ఉంటాడు, వాడు రాసుకున్నాడు కోడ్. అట్లాగే ఇలాంటి కండిషన్ ని అలా రాస్తాం ఇఫ్ స్టేట్మెంట్ లో. అలాగే ఇప్పుడు ఈ షెల్ స్క్రిప్ట్ లో కూడా ఇఫ్ స్టేట్మెంట్ అలా వాడతాను నేను. ఎస్ అట్లా అర్థమైందా? ఇదైతే అది, అదైతే ఇది. డిస్ప్లే పేజ్ 1 అన్నాం, డూ ద టాస్క్ 1 అంటాం. ఇక్కడ డిస్ప్లే పేజ్ 1 బదులు డూ ద టాస్క్ 1. ఎస్, ఇది చెయ్యి, లేకపోతే ఈ టాస్క్ చెయ్యి. డూ దిస్ టాస్క్ డూ ద టాస్క్. ఎట్లా అంటే ఏదైనా కానీ నువ్వు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇది మోడల్ 2 ఇఫ్ స్టేట్మెంట్ అంటే అది. సార్ ఇవన్నీ మనకు ప్రాక్టికల్స్ చూపిస్తారా? చక్కగా ప్రాక్టీస్ మొత్తం చూపిస్తాను ఏంటంటే. ఓకే, సో అది ఇఫ్. సార్ తర్వాత మోడల్ 3. మోడల్ 3 ఏం సార్? ఇఫ్ స్టేట్మెంట్ మోడల్ 3. ఇఫ్ స్టేట్మెంట్ మోడల్ 3 అంటే ఎట్లా ఉంటుంది సార్? ఇఫ్ స్టేట్మెంట్ విత్ ద else part. If statement with the else part. This is if statement with the else part. Okay. This if statement, this model contains multiple if statements. Multiple if statements. And this model contains multiple if statements with the else part. Ala raskodi with else part. Best. This model contains multiple if statements with else part. Okay. This model we can also call it this type of model. We can also called as a compound compound if statement. అంటే మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. దాన్నే మనం ఏమంటాం అంటే మోడల్ 3 అంటాం. అది ఎలా ఉంటది? మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఏం లేదు, అంటే ఎలా అంటే చూడు, డిఫరెంట్ కండిషన్స్ చెక్ చేస్తాం. అంటే మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేసుకుంటా వెళ్తా ఉంటాం అన్నమాట ఇక్కడ.
అంటే మల్టిపుల్ కండిషన్స్ చెకింగ్ అంటే ఎట్లా జరిగింది సార్ అంటే ఏం లేదు. ఇఫ్ మల్టిపుల్ కండిషన్స్, కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 2, కండిషన్ నెంబర్ 3 అట్లా చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే. సో మోడల్ 3. సో మోడల్ 3 ఏం చెప్పిద్ది అంటే సింపుల్ గా చూడండి. ఇఫ్ ఓకే, ఇఫ్ కండిషన్ 1. Okay. If condition 1 true, then do this task. Do this task 1. ఈ టాస్క్ 1 చేయి. అట్లాగా. ఎస్. ఓకే. లేకపోతే కండిషన్ నెంబర్ చెక్ చేయి, 2 చెక్ చేయి. కండిషన్ నెంబరు 1 చెక్ చేయి. చెక్ ది కండిషన్ నెంబర్ 1 ఫస్ట్. చెక్ ద కండిషన్ నెంబర్ 1 ఫస్ట్. ఓకే. ఓకే. If it is true, then do this task immediately. Do this task immediately. Otherwise, and else. మళ్ళీ చెక్ ద కండిషన్ నెంబర్ 2. మళ్ళీ ఇఫ్ కండిషన్ నెంబర్ 2 అదనమాట. మళ్ళీ ఏం రాయాలా? ఎల్స్ రాసి అదర్వైజ్ కాకపోతే ఇఫ్ అంటే ఏంది? ఇఫ్ మళ్ళీ ఇఫ్ అదే ఇఫ్ కండిషన్ 2 చెక్ చెయ్యి. ఆహా! ఓకే. ఇట్లాగా. ఎస్ ఇంతే. అంటే ఇక్కడ ఏం జరిగిద్ది? ఫస్ట్ ఇఫ్ కండిషన్ 1 చెక్ ద కండిషన్ నెంబర్ 1. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, దెన్ డూ దిస్ టాస్క్. ఇది ఫాల్స్ అయింది అబ్బా, కండిషన్ ట్రూ కాదు, ఫాల్స్ అయింది. అప్పుడు ఏంది? ఈ కండిషన్ చెక్ చేయి. ఎల్స్ ఇది కాకపోతే అదర్వైజ్, ఇది కాకపోతే అంటే ఎల్స్ అదర్వైజ్ చెక్ దిస్ కండిషన్ ఇమిడియట్లీ. చెక్ దిస్ కండిషన్ 2. ఈ కండిషన్ చెక్ చేయి. ఓకే. Then do this task immediately. Then do this task. That means what? If the condition is okay, if the condition is true, then execute this statement. If the condition is false, what next? Then execute the second statement. Execute the second task. Yes, there are 2 conditions are available. That means what? There are multiple conditions are available. This is also called as a compound statements. Compound is statement. That means what? If the condition number 1 is true, then do this task immediately. Otherwise, else check this condition number 2. If the condition number 2 is true, then do this task immediately. Do this task immediately. So this is the way we need to check the condition. That means what? We are checking the multiple conditions at a single point of time. That means what? Condition number 1, 2, we are checking. Condition number 2, this is also we are checking. That means what? Multiple condition. That means what? Compound statements. Compound if statement. That is also called as a compound if statement. This is what? This is belongs to model number 3. Yes, this is belongs to model number 3. Yes, friends. So like this, we write the statements. Like this, we write the statement. సార్ ఏం అర్థం కాలేదు సార్. మీరు చెప్పారు కానీ మాకు ఏం అర్థం కాల. సరే మళ్ళీ చెప్తా చూడండి. ఓకే. ఎట్లా అంటే సింపుల్ అమ్మా. ఇప్పుడు ఇఫ్ రాసే. ఓకే. రాసిన తర్వాత కండిషన్ నెంబర్ 1 రాసుకో. ఓకే. ఓకే సార్. కండిషన్ నెంబర్ 1 సార్. ఓకే. ఇది కానీ ట్రూ అయిందనుకో,
Then what next? Do this task immediately. Do this task immediately. Yes, yes. Do this task immediately. Immediately. Yes, yes, yes. అంటే టాస్క్ ఏది? ఒకటో టాస్క్ చెయ్యి బాబు, ఒకటో టాస్క్ చేసేవయ్యా అని అర్థం. ఓకే. కానీ సార్ కండిషన్ నంబర్ 1 ట్రూ కాదు. మాకు ఫాల్స్ అయింది సార్. ట్రూ కాదు ఇక్కడ. ఫాల్స్ అయింది. ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ అయింది. ట్రూ అయినప్పుడు ఇది. ఫాల్స్ అయినప్పుడు యెస్, ఎల్స్, ఎల్స్. అంటే ట్రూ కాకపోతే అంటే ఎల్స్ అంటాం. అదర్‌వైజ్ ట్రూ కానప్పుడు అదర్‌వైజ్ ఆర్ ఎల్స్. అప్పుడు ఏం చేయాలా? అప్పుడు మరొక కండిషన్ చెక్ చేయి. అప్పుడు మరో కండిషన్ అంటే ఇఫ్ రాసి కండిషన్ నంబర్ 2 చెక్ చేయి. అది. సపోజ్ కండిషన్ నంబర్ 2 ఈస్ ట్రూ, డూ దిస్ టాస్క్ ఇమ్మీడియేట్‌లీ. ఇక నేను ఆపేద్దాం అనుకుంటున్నా. కండిషన్ నంబర్ 2 అవ్వలేదనుకున్నా. ఎల్స్ అర్థమైందా? ఎల్స్ మన ఇష్టం. అంటే దాని అర్థం ఏందంటే ఇప్పుడు దాకా ఈడ రాశారు కదా! కండిషన్‌లు చెక్ చేసి 1 మినిట్. ఓకే. 1 మినిట్. సో, ఇట్లా రాశారు కదా! ఇలా చూడు దాన్ని నేను ఇక్కడ రాస్తాను. అంటే ఏం లేదబ్బా 2 కండిషన్‌లు చెక్ చేస్తాం ఇక్కడ అంతేనా సింపుల్‌గా. ఏంటి? వి ఆర్ చెకింగ్ 2 కండిషన్స్ బాస్. వి ఆర్ చెకింగ్ 2 కండిషన్స్. యెస్, యెస్. ఎలాగా అది? ఇఫ్ కండిషన్ 1 if condition 1 then do this task 1 else కాకపోతే else ఇది చెయ్యి. ఏది? if మళ్ళీ కండిషన్ నెంబర్ 2 ని చెక్ చేయి. అదే చెక్ చేసేటప్పుడు then it is true, then what next? Do this task. అట్లా do this task 2. కండిషన్ నెంబర్ 2 అనేది ఫస్ట్ కండిషన్ అనేది చెకింగ్ అయింది. అయినప్పుడు డూ దిస్ టాస్క్. అవ్వకపోతే అంటే ఎల్స్ ఇదొచ్చిద్ది అప్పుడు మళ్ళీ కండిషన్ నెంబర్ 2 దగ్గరకొచ్చిద్ది. ఇదైతే మళ్ళీ ఇది. కానీ ఇఫ్ ద బోత్ కండిషన్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ దెన్ వాట్ నెక్స్ట్? So if the both conditions are not matching, then so we go for entire. What is this? Out. And out means what? Suppose ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఉందో అర్థమైందా? ఇక్కడ ఏదైతే ఇలా రాసామో ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఇదిగో ఇక్కడ దెన్ రాసాం ఎల్స్ డూ దిస్ టాస్క్. ఎల్స్ డూ దిస్ టాస్క్ లేకపోతే ఇచ్చేయి. అంటే దీని అర్థం ఏంది? ఇది కండిషన్ ఓకే అయితే ఇచ్చేయమ్మా, లేకపోతే ఇచ్చేయమ్మా అంటే. ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే సెకండ్ కండిషన్‌కి వచ్చేయి. సెకండ్ కండిషన్ గాని ట్రూ అయితే ఇది వర్క్ చేయి. సెకండ్ కండిషన్ ఫెయిల్ అయితే ఈ వర్క్ చేయి. అర్థమైందా? అసలు అట్ట కాదు నేను మొత్తం కలిపి రాసుకోవాలన్నా కూడా రాసుకోవచ్చు. ఎట్లా? ఎల్స్ డూ దిస్ టాస్క్. ఇది ఎట్లా సార్? ఇది ఎట్లా? అంటే ఇక్కడ చూడు నేను చెప్తా. ఎల్స్ డూ దిస్ టాస్క్. చూడు అర్థమయ్యేలాగా చెప్తా. ఇది ఓకే. సార్ ఇప్పుడు చెప్పండి సార్. ఓకే. ఇది కదా!
సో చూడండి ఇప్పుడు యాక్చువల్గా ఇది సరే ఇది సార్ ఇదేమో ఫస్ట్ టైం చెకింగ్. ఓకే, ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు వ్యాలిడ్ అయింది, కండిషన్ వ్యాలిడ్ అయింది, అప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ అయింది. ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు అది ఇన్వాలిడ్ అయిందబ్బా, ఇన్వాలిడ్ అంటే ఇది ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే దెన్ డూ దిస్ టాస్క్, ఎల్స్ ఇక్కడికి వచ్చేసి ఈ కండిషన్ చెక్ చేసుకో, దెన్ సెకండ్ కండిషన్, సెకండ్ టైం చెకింగ్ అదనమాట. మరి సెకండ్ టైం చెక్ చేసేటప్పుడు కానీ ఇది వ్యాలిడ్ అయింది అనుకో, ఇది చెక్ చేయి, అంటే ఇది డిస్ప్లే చేయి, ఇది ఎగ్జిక్యూషన్ చేయి, అంటే ఈ టాస్క్ చేయి. అసలు వద్దు, ఇక్కడ కూడా ఫెయిల్ అయింది, ఇక్కడ కూడా ఇన్వాలిడ్ అయింది. అంటే దట్ మీన్స్ వాట్, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది అంటే ఫాల్స్ వచ్చింది, సెకండ్ కండిషన్ కూడా ఫాల్సే వచ్చింది. 2 సార్లు కండిషన్లు చెక్ చేశారు, 2 సార్లు ఫాల్సే, 2 సార్లు ఫాల్సే, అర్థమైందా? 2 సార్లు ఫాల్సే అంటే 2 సార్లు అంటే ఏంది, ఒకసారి ఏమో నీ పేరు ఎంటర్ చేసావు, నీ పేరు కేకే, రెండోది ఏంది నీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసావు, 2 ఓకే అయితేనే, అదర్వైజ్ లేకపోతే వెళ్ళను, 2 లేకపోతే నువ్వు అసలు తప్పురా క్యాండిడేట్ అంట. అట్లా అన్నమాట కండిషన్ అంటే, మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తాం. సో కండిషన్ 1 ఫెయిల్ అయింది, కండిషన్ 2 కూడా ఫెయిల్ అయింది. బట్ ఇక నాకు ఉన్నది ఏంది, అమ్మా ఇదంతా ఫెయిలే, ట్రై అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్పాలి. అప్పుడు ఈ టాస్క్ అదనమాట. ఎల్స్ అంటే ఏంది, మొత్తం ఆల్ ద అబోవ్ కండిషన్స్ ఆర్ ఫాల్స్, దెన్ డూ దిస్ టాస్క్. ఆల్ ద అబోవ్ కండిషన్స్ ఆర్ ఫాల్స్, డూ దిస్ టాస్క్. దిస్ ఈస్ వాట్ మల్టిపుల్ కండిషన్ చెక్ చేయడం అంటే ఇది. అర్థమైందా? అట్లా అనమాట. అయితే ఇక్కడ షెల్ అనేది ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఎల్స్ ఉంది, ఎల్సిఫ్ వాడకుండా ఎస్ఈ తీసేసి ఈఎల్ఎఫ్ఐ రాశాడు వాడు. ఏం రాశాడు, ఇక్కడ ఎల్స్ ఉంది కదా, ఇక్కడ ఎల్స్ ఉంది కదా, ఎల్సిఫ్ అనేది రాయకుండా, ఎల్సిఫ్ అనేది కరెక్టే ఇది జావా పైథాన్ .NET లో, కానీ ఎల్సిఫ్ అనేది ఇక్కడ రాయకుండా వాడు ఎస్సీ తీసేసి, ఇక్కడ ఎస్సీ తొలగించి ఇఫ్ తీసుకొచ్చి అక్కడ తగిలిచ్చాడు. ఇలా 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 అని ఇలానే ఎస్ ఈఎల్ఐఎఫ్ ఎలిఫ్ అన్నాడు. ఆహా ఎస్ ఎలిఫ్, ఇది మాత్రం ఎల్సే, ఇది మాత్రం ఎలిఫ్ ఈఎల్ఐ అంటే ఎల్స్ రాయాలి, ఎల్సిఫ్ రాయాలి, జావా పైథాన్ .NET ఎల్సిఫ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎస్ఈ తీసేసి ఇఫ్ దానికి వచ్చాడు, ఎలిఫ్ అన్నాడు. ఎల్సిఫ్ అంటే ఈఎల్ఐఎఫ్, ఇఫ్ ఎలిఫ్. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా, కండిషన్ నెంబర్ 1 ట్రూ, దెన్ డూ దిస్ టాస్క్. కండిషన్ నెంబర్ 1 ఫాల్స్ అయితే ఇక్కడికి రా, కండిషన్ నెంబర్ 2 చెక్ చేయి. ఈ కండిషన్ నెంబర్ 2 గానీ సక్సెస్ అయితే ఇది చెయ్యి. అసలు కండిషన్ నెంబర్ 2 ఫెయిల్, కండిషన్ నెంబర్ 1 ఫెయిల్, అన్ని ఫెయిల్ అయితే ఇది చెయ్యి. ఎల్స్ డూ దిస్ టాస్క్ 3 ఇమీడియట్ గా. అంటే ఈ 2 ఫెయిల్ అయినప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది కర్సర్, అప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. That means what, if all the conditions are false, execute the last statement, execute the else part. If all the conditions, if all the above conditions are false, execute else part. If all the above conditions are false, execute the else part. సో ఇది అనమాట, దీన్నే మనం మోడల్ నెంబర్ 3 అంటాం. ఇది ఇఫ్ అంటే కండిషన్ నెంబర్ 1 చెక్ చేస్తాం, కండిషన్ నెంబర్ 2 చెక్ చేస్తాం, కండిషన్ నెంబర్ 1 సక్సెస్ అయినా ఇదే ఇది,
కండిషన్ నెంబర్ 1 సక్సెస్ అయితే ఇదైద్ది. కండిషన్ నెంబర్ 2 సక్సెస్ అయితే ఇదైద్ది. టాస్క్ 2 అయిద్ది. అసలు 2 కండిషన్స్ ఫెయిల్ అయితే టాస్క్ 3 ఎగ్జిక్యూట్ అయిద్ది. That is called if all the above conditions are false, execute the else part. అంటే ఎల్స్ పార్ట్ అంటే ఇది. ఇక్కడ మాత్రం ఈఎల్ఐఎఫ్ఏ రాయాలి. సో అదనమాట. ఆ విధంగా మనం మల్టిపుల్ కండిషన్స్ ని మనం చెక్ చేస్తాం. అర్థమైందా? సో ఇవన్నీ మనం ఎట్లాగా ఇఫ్ స్టేట్మెంట్ ఉపయోగించి మనం ఏం చేస్తాం అంటే ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఉపయోగించి చాలా పని చేస్తాం మనం. ఏమేం చేస్తాం? సో we are we are we are doing we are checking so many things in the real time by using if statements, if conditions or if statements. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఎస్, వీఆర్ చెకింగ్ సో మెనీ థింగ్స్ అంటున్నారు కదా, ఏం చేస్తారు రియల్ టైమ్ లో సో మెనీ థింగ్స్ అంటే? ఏం లేదు అసలు యాక్చువల్ గా. సో వి చెక్ అర్థమైందా? వి చెక్ whether the file is available or not. ఫైల్ అసలు అవైలబిలిటీలో ఉందా లేదా చెక్ చేయొచ్చు ఏదైనా ఒక ఫైల్ ని. ఫస్ట్ పాయింట్ వి చెక్ వెదర్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఎస్. మళ్ళీ వి చెక్ వెదర్ ద గివెన్ డైరెక్టరీ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. వెదర్ ద డైరెక్టరీ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. మళ్ళీ 3 వి చెక్ వెదర్ ద ఫైల్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాన్ ఎంప్టీ. అంటే ఫైల్ ఎంప్టీదా నాన్ ఎంప్టీదా చెక్ చేయొచ్చు. వి చెక్ వెదర్ ద ఫైల్ ఈజ్ డైరెక్టరీ నాన్ ఎంప్టీ. వెదర్ ద ఫైల్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాన్ ఎంప్టీ. అర్థమైందా? మళ్ళీ 5 వెదర్ that file is does the file have read permissions or not. Does the file have read permissions? Question mark. Malli, does the file have write permissions? Does the file have execution permission? Does the file have execution permissions? ఇంకా అలాగే సేమ్ ఇదే ఇది 6 7 చూసారా, ఇవన్నీ అవే స్టోర్. అర్థమైందా? ఇట్లా మళ్ళీ సేమ్ ఇదే మళ్ళీ ఎట్లా రాస్తారు? 8 ఏం రాస్తాం? డస్ ద డైరెక్టరీ హ్యావ్ రీడ్ పర్మిషన్? సార్ హ్యాస్ రావాలేమో, మీరు ఏంది హ్యావ్ రాస్తున్నారు? హ్యావ్, ఇది హ్యావే, ఇక్కడ డస్ ఉపయోగించాం కదా అందుకని హ్యావే వచ్చింది. అర్థమైందా? తెలిసి తెలియకపోతే గ్రామర్ చదువుకోవాలా. హ్యావే అక్కడ, హ్యాస్ కాదు. డస్ ఆడ ముందు ఉపయోగించాం కాబట్టి ఇక్కడ హ్యావ్ వచ్చింది నాయన. డస్ ప్లస్ హ్యావ్ తో క్వశ్చన్ జాగ్రత్త. డస్ డైరెక్టరీ హ్యావ్ రైట్ పర్మిషన్స్? డస్ ద డైరెక్టరీ హ్యావ్ రైట్ పర్మిషన్స్? దానికి రైట్ పర్మిషన్ ఉందా? ఎస్, అది కలిగి ఉందా అని అర్థం. డస్ ద డైరెక్టరీ హ్యావ్ execution permission? execu permission?
ఇవి అంటే ఇన్ని చెక్ చేయొచ్చు. అరే! అంటే చాలా ఉంది సార్ దీంట్లో విషయం. మామూలు విషయం కాదు. ఇఫ్ అంటే మామూలు విషయం కాదు. సగం సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఇఫ్ వల్ల. ఇఫ్ అనేది మామూలు విషయం కాదు. టెస్టింగ్ పర్పస్‌లో ఇఫే వాడేది. ఇన్ని చేయొచ్చు. అంటే ఇదేంది మొత్తం 10 అంటే 10 స్క్రిప్ట్‌లు రాయొచ్చు దీనితోటి. యెస్. అదేం మామూలు విషయం. అంటే అట్లా స్క్రిప్టింగ్ నేర్చుకోవాల. అంటే ఏది నేర్చుకున్నా సరే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచయితే నిన్నెక్కడ చేయనీయరు. నిన్ను కనీసం అక్కడ ఇంత గీత గూడా రాయనీయరు. అర్థమైందా? అట్లా. ఓకే. సో, ఇట్లాగా ఏదైనా సరే స్క్రిప్టింగ్ అట్లా రాయాలి. అయితే స్క్రిప్టింగ్ ఎప్పుడైనా సరే ఏం రాస్తారు? విఐఎం స్క్రిప్ట్1 డాట్ ఎస్‌హెచ్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. అప్పుడు ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే ఏమైద్ది? ఓపెన్ అయిద్ది ఫైల్. యెస్. ఫైల్ ఓపెన్ అయిద్ది. ఇలా చేసిన వెంటనే ఫైల్ ఏమైద్ది? ఫైల్ ఓపెన్ అయిద్ది. యెస్. ఇదే యాక్చువల్‌గా జరిగేది. ఇలా చేసిన వెంటనే ఫైల్ ఓపెన్ అయింది. యెస్ అంతే. ఇలా చేసిన వెంటనే ఫైల్ ఓపెన్ అయింది. పిఐఎం స్క్రిప్ట్1 డాట్ ఎస్ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్ ఫైల్ ఓపెన్. అయితే ఓపెన్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫైల్ ఓపెన్ అయిన తర్వాత మీరు స్క్రిప్ట్ రాసే ముందుగా ఇదిగో ఇక్కడ ఇలా ఓపెన్ అయిద్ది కదా! ఇక్కడ ఫస్ట్ ఏం రాస్తారు? ఇలా బిన్ బాష్. ఓకే. ఓకే. రాసిన తర్వాత ఇక్కడ మీరేం రాయాలంటే డిస్క్రిప్షన్ రాయాలి. ఇక్కడ. ఇక్కడ ఈ ప్లేస్‌లో డిస్క్రిప్షన్ రాయాలి. డిస్క్రిప్షన్. ఏంటది? డిస్క్రిప్షన్. తర్వాత అప్పుడు స్క్రిప్ట్ రాయటం మొదలుపెట్టాల. ఇట్లా. లోపలంతా డిస్క్రిప్షన్ రాయాలి. డిస్క్రిప్షన్ అంటే ఏం సార్ మాకర్థం కాలేదు. ఏం లేదు. డిస్క్రిప్షన్ అంటే అర్థమేందంటే, అసలు ఈ స్క్రిప్ట్ నువ్వెందుకు రాస్తున్నావు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్క్రిప్ట్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్క్రిప్ట్? అర్థమైందా? ఈ స్క్రిప్ట్ పర్పస్ ఏంటి? ఆ! ఆ తర్వాత ఇప్పుడు డేట్ ఆఫ్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ డేట్ ఎప్పుడు? ఓకే. అసలు డేట్ ఎప్పుడు? అసలా ఈ స్క్రిప్ట్ దేనికోసం రాస్తున్నావు? ఏ ఎన్విరాన్మెంట్స్ కోసం? ఎన్విరాన్మెంట్ అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటా? డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంటా? అది క్యూఏ ఎన్విరాన్మెంటా? అది స్టేజింగా? దేనికోసం రాస్తున్నావు స్క్రిప్ట్? పర్పస్ ఆఫ్ ది స్క్రిప్ట్. ఆ! అర్థమైందా? వై ది స్క్రిప్ట్? పర్పస్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్, డేట్ ఆఫ్ ది స్క్రిప్ట్, తర్వాత ఆహ్, రైటర్ ఆఫ్ ది స్క్రిప్ట్, రైటర్ ఆర్ ఆథర్ ఆఫ్ ద స్క్రిప్ట్ కేకే. యెస్. అర్థమైందా? క్లయింట్ అండ్ ప్రాజెక్ట్ నేమ్. యెస్. క్లయింట్ అండ్ ప్రాజెక్ట్ నేమ్. క్లయింట్ ఈస్ ఏబీసీ అండ్ ప్రాజెక్ట్ ఈస్ ఎక్స్‌వైజెడ్ అట్లా. అంటే ఇట్లా రాయాల ఫస్ట్ ఇదంతా. రాసిన తర్వాత దాని కింద స్క్రిప్ట్ రాయాల. డిస్క్రిప్షన్ అనేది. అర్థమైందా? పర్పస్ ఆఫ్ ద స్క్రిప్ట్ అంటే సంథింగ్. అర్థమైందా? టు చెక్ ద ఫైల్ ఎగ్జిస్టెన్స్. వెదర్ ద ఫైల్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ దాన్ని చెక్ చేస్తున్నా అని అర్థం. వెదర్ ద ఫైల్ ఈస్ హావింగ్ రీడ్ పర్మిషన్స్ ఆర్ నాట్ దాన్ని చెక్ చేస్తున్నా. అంటే అది రాయాలి ఇక్కడ. పర్పస్ ఆఫ్ ద స్క్రిప్ట్. వై వి ఆర్ రైటింగ్ ద స్క్రిప్ట్. వి నీడ్ టు మెన్షన్ దిన్. డేట్ ఆఫ్ స్క్రిప్ట్ రాస్తావు. నీ డేట్ ఎప్పుడైతే డేట్ రాస్తున్నావు అది. ప్రొడక్షనా? డెవలప్‌మెంటా? క్యూఏనా? ప్రీ ప్రొడక్షనా? ఎస్ఐటీనా? రాసుకో. అందరికి స్క్రిప్ట్‌లు అవసరం. అట్లా. మళ్ళీ ఆథర్ ఎవడు? ఇట్లా. ఇదంతా డిస్క్రిప్షన్ అంటారు దీన్ని. సో, ఇప్పుడు ఈ మంత్‌లో మీరు రాసారు. ఇప్పుడు జూలై మంత్ 2024లో మీరు రాసారనుకో. ఇదే స్క్రిప్ట్‌ని జూలై నెలలో 2026లో ఓపెన్ చేసి చూసుకుంటే చక్కగా అర్థమైద్ది నాకు. ఓహో! ఈ స్క్రిప్ట్ దీనికా? రాసింది వీడా? క్లయింట్ వాడా? ఏబీసీ బ్యాంక్ లేకపోతే ఇంకో సంథింగ్. దేనికోసం రాసాడు ఈ స్క్రిప్టు? దేనికోసం? ఫైల్స్‌ని చెక్ చేయటం కోసం. నాకిదే స్క్రిప్ట్ గావాలనుకో, దీన్నే కాపీ పేస్ట్ చేసుకొని, ఇంకో స్క్రిప్ట్ రాసుకొని, నా వాల్యూస్ నేనిచ్చుకొని, మళ్ళీ ఎగ్జిక్యూషన్ జేస్తా. అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రాయవయ్యా బాబు నువ్వు. కన్‌ఫ్యూజ్ అవ్వగాకు, కంగారు పడగాకు. మరి మీరంతా ఎందుకు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి, బిగినింగ్ నుంచి మాకు జెప్తున్నారు? అంటే, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారనమాట ఇది. అంతే. ఇంటర్వ్యూలో అడుగుతారు. అంతేగాని, ఇదంతా జేసి, ఎగ్జిక్యూషన్ జేసి నాకు చూపియవా? పద మీ కంపెనీకెళ్దాం అక్కడ నువ్వు ఏ స్క్రిప్ట్ రాసావో, నువ్వు అసలు ఆథర్‌గా ఉన్నావో లేదో, ఆ స్క్రిప్ట్ అని నాకు చూపించు అనరు ఎవడు గూడా. అంటే అక్కడి నుంచే వాడి ముందు అసలు వాడిని రానియరు కంపెనీలోకి. ఎట్లా రానిస్తారు? వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ అంటారు. నువ్వు రాసిన స్క్రిప్ట్ ఎవడు చూస్తాడయ్యా? కాబట్టి నేనేమంటానంటే, యెస్ దే హావ్ గివెన్ మీ సమ్ టాస్క్ అండ్
So I taken this documentation, everything. I understood this documentation based on this client documentation, based on this client requirement. I studied these documents, and afterwards I went to this script file. Okay, afterwards I did some modification just slightly, and I did yes, I run the script. That's it. This is the way I'm working in this my project, from my current project అని చెప్పాలా. అప్పుడు వాడికి అర్థమైంది. ఓహో! వీడేదో సంథింగ్ అని. అంతేగాని ఓకే. యాస్ సూన్ యాస్ ఐ రిసీవ్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్ ఐ స్టార్ట్ రైటింగ్ ద స్క్రిప్ట్. ఎన్ని రోజులు? ఇట్ టేక్స్ మినిమమ్ టు మినిమమ్ 2.5 మంత్స్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. 2.5 నెలల తర్వాత నువ్వు వింటేది ఆఫీస్‌లో గాదు, ఇంట్లో. ఎక్కడ? నువ్వు విండేది ఆఫీస్‌లో గాదు, ఇంట్లో. ఎందుకు? అంత టైం ఎవడు ఇవ్వడు బాబు. Yes, there are so many existing scripts are available. So, yes, get the scripts, do some modification and run the scripts immediately. But understand చేసుకోవడానికి స్క్రిప్ట్‌ని చూడంగానే అండర్‌స్టాండ్ చేసుకోవాలి. వాడెవడు ఇఫ్ కనపడింది. ఓకే. ఎలిఫ్ కనపడింది. ఓకే. దెన్ కనపడింది. ఓకే. ఎకో కనపడింది. ఓకే. అర్థం కావటం కోసం. ఎల్స్ కనపడింది. ఓకే. ఓకే. ఇయన్నీ నీకు అర్థం అవుతాయి వెంటనే. ఆహా! ఏం చేయాలా? ఇక్కడ మోడిఫికేషన్ చెయ్యి. అయిపోయింది. చేసి రన్ చెయి. దిస్ ఇస్ ద వే వి ఆర్ వర్కింగ్ ఇన్‌సైడ్ రియల్ టైమ్. అంతే. అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చెయ్యవు. చేయడానికి నీకు అవకాశం కూడా ఇవ్వడు. ఇచ్చినా కూడా అది నీకివ్వడు. స్క్రిప్ట్ డెవలపర్స్ వేరే ఉంటారు రియల్‌గా చెప్పాలంటే. ఎక్కడ? రియల్ టైమ్‌లో. ద పర్సన్ హూ ఈస్ హావింగ్ 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఐటీ, దే రైట్ ద స్క్రిప్ట్. నువ్వు రాయవా? నువ్వు రాయవు. ఫ్రెషర్ అసలే రాయరు. టచ్ కూడా చేయనీయరు ఫ్రెషర్‌ని. టచ్ కూడా చేయనీయరు. ఎందుకు? నువ్వు స్క్రిప్ట్ రాస్తే 6 నెలలు పట్టిద్ది బాబు. 6 నెలల దాకా నేనేం చేయాలా? అందుకని ఎవరు కూడా ఫ్రమ్ ద స్క్రాచ్‌ని స్క్రిప్ట్ రాయడానికి అలవాటు ఉండదు. ఉన్న స్క్రిప్ట్‌ని చదువుకోవడం, దాన్ని మోడిఫికేషన్ చేయటమే. కాబట్టి దీన్ని ఆ స్థాయిలో నేర్చుకోండి ఈజీగా. సో, యూ ఆర్ నాట్ ఎ డెవలపర్. నువ్వు డెవలపర్‌వైనా సరే అక్కడున్న కోడ్ ఉంటది బాబు. ఆ కోడ్‌ని అర్థం చేసుకొని దాంట్లో మోడిఫికేషన్ చేయటమే నీ పని. అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి కోడ్ రాస్తావా ఏంది? డెవలపర్ వర్క్ అది కూడా కాదు. ఏ డెవలపర్? జావా, పైథాన్ డెవలపర్. నో, 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 నో. జావా, పైథాన్, డాట్ నెట్ డెవలపర్స్ అందరూ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి కోడ్ రాయరు. అవకాశం లేదక్కడ. ఇవ్వరు కూడా నీకట్లా. చిన్న చిన్నయి రాస్తారు ఫంక్షనాలిటీ. అంతేగాని మొత్తం రాయరు. సో, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూడండి. చక్కగా అర్థమైద్ది. అర్థమైన తర్వాత చదవండి. చది చదవండి. చదివిన తర్వాత నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్‌ని పదే పదే చదవండి. ఆ పదే పదే చదివిన నోట్స్‌ని మళ్ళీ రేపు చదవండి క్లాస్‌కొచ్చే ముందుగా. మళ్ళీ ఆ క్లాస్‌కొచ్చిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ చూడండి. మళ్ళీ చదవండి. మళ్ళీ నోట్స్ అట్లా క్రమంగా. మిగతాయన్నీ గూడా క్రమం క్రమం. అంటే నీకేందంటే సబ్జెక్ట్ లోడ్ ఎక్కువైపోతుంది. లైనెక్స్ పెరిగిపోయిందా? ఏడబ్ల్యూఎస్ పెరిగిపోయిందా? ఇటు డెవాప్స్ పెరిగిపోయిందా? ఇప్పుడు స్క్రిప్టింగ్ వచ్చిందా? ఇక 70 సినిమా కనపడుతుంది అందరికి. ఆ కనపడేసరికి ఏందంటే అది ఎవడో ఒకడి మీద దోసేయాల. ఎవడినో ఒకడిని బ్లేమ్ చేయాల. మనకు లైనెక్స్ రాదు, ఏడబ్ల్యూఎస్ రాదు, డెవాప్స్ అసలే రాదు. ఇప్పుడేంది స్క్రిప్టింగ్ చెప్తున్నాడు. ఇప్పుడు ఎవడినో ఒకడిని బ్లేమ్ చేయాల. అంతే. కాబట్టి అట్లుండొద్దు. దానివల్ల ఏమైంది జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి చదవండి ఇప్పటికైనా. చదువు, చదువు, చదువు అంతే. ఇది సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టడానికి ఉపయోగపడిద్ది. చదవటం, 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 చదవటం. యూ మస్ట్ బి ఎ కిడ్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కిడ్ లాగా నువ్వు పని చేస్తే యూ విల్ బికమ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. యూ విల్ గెట్ హైయెస్ట్ ప్యాకేజ్. యూ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యువర్ హోమ్. చాలా మంది ఇంటికొస్తారు ఉద్యోగాలు పోగొట్టుకొని. నో, నో, నో. యూ విల్ నెవర్ కమ్ బ్యాక్ ఇఫ్ యూ హావ్ ఎ సబ్జెక్ట్ నాలెడ్జ్. యెస్. అట్లా. అంటే ఉన్నదే ప్రెజెంటేషన్ చెయ్యి. ఉన్నదే ప్రెజెంటేషన్ రాసుకో. సింపుల్‌గా మాట్లాడటం నేర్చుకో. అదే ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. నీకు జాబ్ వచ్చిద్దయ్యా! అది ఎవరు నమ్మటంలా నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. నోబడీ ఈస్ బిలీవింగ్. వై ద పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్? ఏజ్ ప్రాబ్లమ్. బట్ దీస్ వర్డ్స్ ఆర్ గోల్డెన్ వర్డ్స్ ఫర్ 30+ అబోవ్ పీపుల్. 30+ అబోవ్ పీపుల్‌కి ఇవి అబ్బా! కేకే సార్ అసలు అద్భుతంగా చెప్తున్నాడయ్యా! అనిపిస్తది. 30+ వాళ్ళకి. 20+, 21 ఎవడురా వీడు వేస్ట్ గాడు ఊరికేదో చెప్తా ఉంటాడు. తల్లిదండ్రులంటాడు, నువ్వు జాగ్రత్త అంటాడు, నువ్వు క్రమశిక్షణ అంటాడు, నువ్వెక్కడికి తిరగకూడదంటాడు, నువ్వు ఇంట్లోనే కూర్చోవాలంటాడు, నువ్వు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి స్క్రిప్ట్ చదువుకోవాలంటాడు, నువ్వు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ల్యాబ్ చేయమని. ఏందిరా ఇదంతా నాన్‌సెన్స్. సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ఏందిరా? జస్ట్ మనం ఒక గంట నేర్చుకోవాలా.
సరదాగా 11 గంటలు బయట తిరగాలి. అప్పుడే జాబ్ వచ్చిద్ది. ఇదేంది? జాబ్ రాకపోతే వేరే వాడిని సంప్రదిస్తాం, జాబ్ తెచ్చుకుంటాం. ఏంది? ఏందంట ఈ కేకే? ఏం తెలుసు వాడికి? కాబట్టి నేను చెప్పేదేంటంటే, నా స్థాయి 30+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. 30+ ఏజ్ వాళ్ళకి. 20+ ఏజ్ వాళ్ళకి సెట్ కాదు నాది. నా 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 టీచింగే సెట్ కాదు. 20+ ఏజ్ కుర్రవాళ్ళకి నా టీచింగే సెట్ కాదు. మళ్ళీ వాళ్ళు 30లోకొస్తే అద్భుతం, అద్భుతం కేకే సార్ అంటావు. 20+లో ఉన్నప్పుడే వేస్ట్ గాడు ఈ కేకే గాడు వీడే కేకే. అది ఏజ్ ప్రాబ్లమ్. కాబట్టి ఇప్పుడు గాని నువ్వు 20+ఓడిలాగా గాకుండా 30+ ఏజ్ లాగా నువ్వు ఆలోచన చేయగలిగితే, నీ కుటుంబం బాగుపడిద్ది, నువ్వు బాగుపడతావు, నువ్వు ఒక కార్‌లో తిరుగుతావు, నువ్వు ఒక ఫ్లాట్ కొనుక్కుంటావు. ఒక 4 సంవత్సరాలు కష్టపడితే. 4 ఇయర్స్ కన్ఫర్మ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐ రైట్ ద బాండ్ పేపర్. తెచ్చుకో బాండ్ పేపర్ రాసిస్తాం. తెచ్చుకో. ఐల్ రైట్ ద బాండ్ పేపర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యెస్. ఆఫ్టర్ 4 ఇయర్స్ డూ వాటెవర్ ఐ సే. ప్లీజ్. అంతే సింపుల్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బై. యెస్ ఫ్రెండ్స్.